సరే, వాక్యాన్ని చదువుతున్నాను మరొక్కసారి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మరి మొదటి వచనాన్ని చూడండి. హల్లెలూయా. 5వ అధ్యాయంలో 21వ వచనం అండి, క్షమించండి, మొదటి వచనం అన్నట్టున్నాను. 21వ వచనాన్ని. చిన్న పిల్లలారా, ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అండి? అపోస్తుడైన యోహాను. ఎవరికి చెప్తున్నాడండి? చిన్నపిల్లలకి, మనకు కాదు. ఎవరికండి? సండే స్కూల్ పిల్లలకి. ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి ఏమని చెప్తున్నాడు చూడండి. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా మీరే వినాలి. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త చెప్తున్నాడు తండ్రి. పిల్లలకి ఎలా అయితే జాగ్రత్త చెప్తున్నాడో, ఈ చిన్న పిల్లలు, ఇక్కడ కూర్చుని చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి జాగ్రత్త చెప్తున్నాడు ఆయన. ఏమని? జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఏమని? దేనికోసం అంట? విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న పిల్లలు విగ్రహముల జోలికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. మరి ఈ పిల్లలు ఏంటి? విగ్రహాల జోలికి ఎలా వెళ్తున్నారు వీళ్ళు? యోహానికి అసలు వీళ్ళు విగ్రహాల దగ్గరికి వెళ్తున్నట్టు యోహానికి ఎలా తెలుసు? యోహాన్ దగ్గర ఏమైనా చిన్నపిల్లలు ఉన్నారంటారా? చిన్నపిల్లలే వెళ్తున్నారు, ఎందుకు పెద్దోళ్ళు వెళ్ళరా? ఈ అధ్యాయంలోని, అదే ఈ మొదటి పత్రికలోని ఎక్కడ చూసినా, చాలా దిక్కులు చూసినా, 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. చదవండి. చాలు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ చిన్నపిల్లలే. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలకే చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే మరలా ఇందులోనే 12వ వచనం చదవండి. 2వ అధ్యాయం 12వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి. చిన్నపిల్లలారా అన్నప్పుడు చిన్నపిల్లలు జాగ్రత్త వినాలి. మరి ఇప్పుడు మనకి సండే స్కూల్ ఒకటి లేదు, చూసుకోండి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవని కనుక మీకు వ్రాయిచున్నాను. 14. చాలు బ్రదర్, అంటే పూర్తిగా అవదు. ఈ చిన్నపిల్లల అనే అంశాన్ని యోహాన్ చూడండి ఎలా తీసుకొస్తున్నాడు. మరలా పక్కకి వెళ్ళండి. 18. చిన్నపిల్లలకేమో ఈయనేంటి? చిన్నపిల్లలు బోధ చేయట్లేదు. కడవరి గడియ అంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది పాపం? కడవరి గడియ, చివరి కాలము అంటే తెలుస్తుంది. అమ్మ ఇది చివరి కాలమా అమ్మ అని చెప్తే పాపం జ్యోతి వాళ్ళు గ్రహించగలుగుతారు. కడవరి గడియ, కడవరి అన్న పదమే వాళ్ళకి పాపం తెలియదు. కానీ ఈ యోహాన్, పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాన్, ఇప్పుడు ఈ అధ్యాయం రాస్తున్నప్పుడు పద్మాసు ద్వీపం కాదులేండి, ముందే. కానీ చెప్తున్నాను, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియా. ఇంకా చదవండి. అసలు వీళ్ళకి క్రీస్తు అంటే ఏంటి, విరోధి అంటే ఏంటి వీళ్ళకి తెలుసా? క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, విన్నారా మీరు? అమ్మ, క్రీస్తు విరోధి వస్తున్నాడు అన్న సంగతి మీరు విన్నారా? పాపం వాళ్ళకి ఏం తెలుసు? వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. చూడండి, ఇక్కడ పాపం చిన్నపిల్లలకి ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, నేను అంతగా పర్టికులర్గా చూడలేదు కానీ చెప్తున్నాను. 28వ వచనం అక్కడ కనబడుతుంది చూడండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సిగ్గుపడకుండా, ఎప్పుడు? ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయనను యందు నిలిచి ఉండుడి. ఇది ఎవరికి చెప్తున్నారు? చిన్నపిల్లలకే, మనకు కాదు. అర్థమవుతుందండి? మనకు కాదు. హల్లెలూయా. 3వ వచనం కూడా అలా, 3వ అధ్యాయంలో స్టార్టింగ్లో కూడా ఆయన అదే చెప్తున్నాడు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. హల్లెలూయా. ఇంకా చాలా లేఖనాల్లో మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ మళ్ళా ఇక్కడ కనిపిస్తుంది. 18వ వచనం చూడండి.
వీళ్ళు ఈ చిన్న పిల్లలంట, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. నేను సండే స్కూల్ చెప్పేటప్పుడు ఈ మాట నేను తీసుకొని సండే స్కూల్ పిల్లలకు చెప్పాను. నేను నాకు గుర్తుంది. దేంతోనంటే మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అన్నారు. వీళ్ళకి ఏం తెలుసు? క్రియ అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి? యోహానుకి నిజంగా ఒక 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 వ్యక్తి అంట, యోహాను ఆ ఎర్రని మిరియాలేవో, కారంగా ఉన్న మిరియాలేవో తినేసి ఆ తలంతా భ్రమించిపోయి పద్మాసు ద్వీపంలో పరవశుండయ్యానని చెప్పాడు. కానీ అదంతా కాదు, అదంతా ఉట్టిదే అని ఒక చరిత్రకారుడు రాశాడంట యోహాను గురించి. అలాగుంది ఇక్కడ ఈయన మాటలు అందుకే అలా పోల్చాడేమో. చిన్నపిల్లలకేమో కఠినమైన బోధిస్తున్నాడు ఆయన. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న అంశంలో కూడా వెళ్ళిపోదాం అక్కడికే. అందును బట్టి యోహాను ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఈరోజు సంఘంగా కూడుకున్న మనం అందరం కూడా మనకి ఆయా అసలు ఈ వర్తమానంలో రావడానికి ఆయా నేపథ్యాలు ఉన్నాయి. అంటే నేపథ్యం అంటే ఇంతకు ముందు మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ అనాలి. హల్లెలూయా. ఎలాంటివి అంటే ఇందులో ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు నేరుగా వర్తమానంలోకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అంటే నేరుగా అంటే వాళ్ళు డైరెక్ట్గా వర్తమానంలోకి రావటం. కానీ ఎలాగైనా సరే కానీ వారి యొక్క ఈ వర్తమానంలోనికి రాక ముడుపు ఎలాంటి నేపథ్యాలు కలిగి ఉన్నారు అని అనుకుంటే, కొంతమంది వారు విగ్రహారాధికులుగా ఉంటారు. వాళ్ళ అన్యత్వంలో ఉండి విగ్రహారాధికులుగా ఉన్న వాళ్ళు ఈ వర్తమానంలోకి డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చు. అర్థమవుతుందండి? ఈ వర్తమానంలో డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చు. కొంతమంది విగ్రహారాధికులుగా ఉండి అంటే అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళ టైంలో ఏ మిషనరీసో లేకపోతే ఈ సంఘ శాఖల వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వాక్యానికి ఆకర్షితులై ఆ విగ్రహారాధనలో అన్యత్వంలో నుంచి ఆ యొక్క సంస్థల ద్వారా ఏ సంస్థ అయితే వెళ్ళిందో, ఏ పెంతెకోస్తు వాళ్ళో, బాప్టిస్ట్ వాళ్ళో, మెథడిస్ట్ వాళ్ళో ఎవరో ఒక వాళ్ళు వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి వాళ్ళు ఆకర్షితులైనప్పుడు వాళ్ళు అక్కడ క్రైస్తవులు కన్వర్ట్ అవుతున్నారు. అంటే విగ్రహారాధన నుంచి క్రైస్తవ్యంలోకి అడుగు పెట్టారు. హల్లెలూయా. అడుగు పెట్టినటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఆ సంస్థల్లోని మరి అక్కడే ఉండి భక్తి చేస్తూ, అక్కడే ఉండి వాక్యం వింటూ, అక్కడే ఉండి తన కుటుంబాలను నడిపిస్తూ ఆ సంఘాలకు వెళ్తున్న సమయంలో అనుకోకుండా మరలా వాళ్ళకి ఈ గడియ వర్తమానం వాళ్ళని దర్శించి, హల్లెలూయా, ఈ గడియ వాక్యము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ సహోదరుడు ద్వారానో ఎవరి ద్వారానో ఆ వాక్యం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మరలా ఇదేంటి, మేము ఒకప్పుడు విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఇదే సత్యం, ఈ మెథడిస్ట్ వాళ్ళే సత్యం అనుకోండి వాళ్ళు, మేము విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఈ బాప్టిస్ట్ వాళ్ళే సత్యం అనుకోండి వాళ్ళు, మేము విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఈ పెంతెకోస్తు వాళ్ళే సత్యం అని మేము అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మరలా ఇంకొక సత్యం ఉందా, ఇది అసలైన బోధ కాదా, ఇంకా అసలైన బోధ ఉందా, చివరి కాలపు వర్తమానం ఉందా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఈ లేఖనాల ద్వారా వాళ్ళు ఏం చూశారు అంటే ఇంకా ముందుకు ప్రయాణం చేసి వచ్చారు. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి నేపథ్యాలు అలాగే ఉన్నాయి. అంతే కదండి? ఇందులో కొంతమంది డైరెక్ట్గా వర్తమానంలోకి వచ్చిన వాళ్ళు, అంటే విగ్రహారాధనలో నుండి డైరెక్ట్గా వర్తమానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో కొంతమంది ఆల్రెడీ వారు ఆయా సంఘ శాఖల్లో ఉండి కొంతకాలం అక్కడ ప్రయాణం చేసి అక్కడి తర్వాత మరల ఈ వర్తమానం గ్రహించి ఇందులోకి రావడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా మన యొక్క నేపథ్యాలు వెనకకెళ్ళి చూసినప్పుడు మనము ఒక విగ్రహారాధికులుగా ఉన్నాము, ఒక అన్యత్వంలో ఉన్నాము, ఒక సంస్థల్లో శాఖల్లో ఉన్నాము. అలాగ ఉండి ఇక్కడికి మనం వచ్చాం. అవన్నిటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రవక్త మనకి పిలిచాడు. హల్లెలూయా. ప్రవక్త మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలోని ఆయన చెప్తున్న ప్రకారంగా ఆ మర్మమై ఉన్న బబులోను నుంచి బయటికి ఆయన పిలిచాడు మనల్ని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ బబులోను అంతటిని విడిచిపెట్టి, ఆ గందరగోళాన్ని అంతా విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే గందరగోళము లేని స్థలంలోకి వచ్చాం. బబులోను అనగా గందరగోళం, అంతే కదండి? బాబేలు అంటే ఏమిటండి? గందరగోళం. నిమ్రోదు కట్టినటువంటి ఆ బాబేలు గోపురం దగ్గర ఏం జరిగింది? గందరగోళమే వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు అది పేరు మాత్రమే కొద్దిగా మార్చుకుంది. బాబేలు నుంచి ఇప్పుడు ఏమైంది? బబులోనుగా మారింది. బాబేలు నుండి బబులోనుగా మారింది. గుణ లక్షణాలు మారలేదు. బాబేలు నుండి బబులోనుగా మారింది కానీ గుణ లక్షణాలు మారలేదు. బబులోను నుంచి మర్మమై ఉన్న బబులోనుగా ఎప్పుడు మారింది? ఈ విషయాలన్నీ కూడా నేను వేపకొండ జంక్షన్లో ఉన్నప్పుడు 3 బబులోన్లు అనే విషయాన్ని గురించి మాట్లాడాను. హల్లెలూయా. బాబేలు,
బబులోను, మర్మమై ఉన్న బబులోను, ఈ మూడు విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ కాలం ఏమిటి అని అంటే, ఇది బబులోను కాలము కాదు, ఇది బాబేలు కాలము కాదు, కానీ ఇది మర్మమై ఉన్న బబులోను కాలమై ఉన్నది. అందుకే అది మిస్టరీ బాబిలోనియన్స్ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నప్పుడు అదొక మిస్టరీ, అదొక మర్మము అన్నప్పుడు అది అందరికీ బయలుపరచబడే ఈజీగా తెలుసుకునేది కాదండి. అది మర్మంతో కూడుకున్నది కాబట్టి ఆ మర్మాన్ని బయలుపరచడానికే ఈ కాలంలోని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఒక మర్మయుక్తమైన ప్రవక్త వచ్చాడు. ప్రవక్త కూడా మర్మయుక్తమైన ప్రవక్తేనండి, సాదా సీదాగా ఉన్నటువంటి ప్రవక్త కాదు. ఏంటి మర్మయుక్తమైన ప్రవక్త అని అంటే అక్కడ ఏంటుంది అని అంటే, ఆ ప్రవక్త మర్మయుక్తం ఏమిటి అని అంటే సింపుల్సిటీ, సామాన్యత. ఈయన సామాన్యంగా ఉండడమే అదే మర్మము. యేసు ప్రభు సామాన్యంగా భూమి మీదకి రావడమే మర్మమై ఉన్నది. కాబట్టి ప్రజలు దాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నారు, ప్రజలు దాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు, ఈరోజు శాఖల వాళ్ళు ఎందుకు దాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు అని అంటే, వారు ఊహించిన స్థితిలోనికి వీళ్ళు రాలేదు, వాళ్ళు ఊహించిన స్థితిలో వీళ్ళు కనబడట్లేదు, వీళ్ళు ఊహించిన స్థితిలో ఆయన డ్రెస్ కనబడట్లేదు, వీళ్ళు ఊహించిన స్థితిలో వాళ్ళ వెనకాల పట్టాలు లేవు, ఎటువంటి డిగ్రీలు లేవు. ఏమైనా చూద్దాము అనుకుంటే శూన్యం కనబడుతుంది. అక్కడ ఏ కాలేజీకి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ పొందుకున్నావు? లేదండి. ఈయన యోసేపు కుమారుడు కాడా అంటున్నారు. ఈయన చూస్తే ఈయన ఒంటి శరీరం చూస్తే ఒంటి చర్మాలు కట్టుకున్నాడు, ఈ అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు, సరైన వస్త్రమే లేవు, ఈయన భాష కూడా సరిగ్గా రావట్లేదు, అడవి భాష మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి అది మిస్టరీ. సామాన్యత అనేది జాగ్రత్త చూడండి. ఈరోజు సామాన్యతే ప్రపంచానికి ఒక మిస్టరీగా ఉంది. 7 ముద్రల మర్మాన్ని ప్రవక్త డైరెక్ట్గా 7 మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర అనుకుని మొత్తం 7 ముద్రల్ని డైరెక్ట్గా బోధించవచ్చు కదా ఆయన. దానికి ముందు బేస్మెంట్ ఏమేసాడు ఆయన? సామాన్యత. హల్లెలూయా. సామాన్యతలో నుంచి ఆ మర్మాలని బయలుపరచబడ్డాయి. ఈరోజు కూడా అదే మనం చూడాలి. కాబట్టి ఈరోజు ఈ దైవత్వం గురించి లేదా ఈ యొక్క క్రైస్తవ్యంలోనికి మనం రావడానికి వెనకాల ఉన్నటువంటి నేపథ్యాలు మనం ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అని అంటే, మనం ఎప్పుడో సంఘశాఖలు విడిచిపెట్టి వచ్చేసామండి, మనం ఎప్పుడో అన్యత్వాన్ని విడిచిపెట్టి వచ్చేసాం, అంతేనండి. మనం ఎప్పుడో ఆ యొక్క ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసాం. మనం ఐగుప్తుని విడిచిపెట్టేసాం. 40 సంవత్సరాలు అవుతుంది ఐగుప్తుని విడిచిపెట్టి. హల్లెలూయా. అంతే కదండి. ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు అయింది ఐగుప్తుని విడిచిపెట్టేశారు. కానీ జాగ్రత్తగా నా పాయింట్ ఇది, ఈ పాయింట్ కోసం ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను. ఐగుప్తుని నువ్వు విడిచిపెట్టావు, సంఘశాఖను నువ్వు విడిచిపెట్టావు, అన్యత్వాన్ని నువ్వు విడిచిపెట్టావు, విగ్రహారాధన అంతటి విడిచిపెట్టి వచ్చాం. పెంతెకోస్తు సంఘాన్ని అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం, బాప్టిస్ట్ సంఘాన్ని అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు. ఒకప్పుడు నీ ఇంటి దగ్గర ఆ మూల దేవతలుగా పిలువబడుతున్న దేవుళ్ళు, దేవతలుగా పిలువబడుతున్న వాళ్ళందరినీ ప్రతిరోజు, ప్రతి ఆదివారము, ప్రతి సోమవారము, శనివారము, శుక్రవారము, అమావాస్యకి ఏ పూజ చేయాలి, పౌర్ణమికి ఏ పూజ చేయాలి, ఈ పలానా పండుగ వచ్చినప్పుడు ఏ పూజలు చేయాలి, ఎలాంటి వ్రతాలు చేయాలి, ఇవన్నీ కూడా నిష్ఠ నియమాలతో నువ్వు అన్ని చేసి అన్ని చేసినటువంటి ఆ వ్యక్తిగా ఉన్న నీవు ఈరోజు వర్తమానంలోకి వచ్చాం. అర్థమవుతుందండి. సంఘశాఖల్లో ఉన్నప్పుడు అక్కడ భాషలు మాట్లాడుతున్నాము, అక్కడ వివేచించిన వరం ఉండొచ్చు, అక్కడ ఇంకా రకరకాలైనటువంటి వరాలు కలిగి ఉండొచ్చు, అక్కడ వాక్యమును బోధించే వరము కలిగి ఉండొచ్చు, అక్కడ పాటలు పాడే వరము కలిగి ఉండొచ్చు, అక్కడ ప్రవచించే వరము కలిగి ఉండొచ్చు, అక్కడ ముందు చూపుగా ఉండే లేదా ఆ ముందు నిర్ణయంలో కాలంలోనే జరగబోతున్న కార్యాలు నువ్వు ముందుగానే చూసే వరాన్ని కలిగి ఉండొచ్చు, లేదా సంఘంలో ఒక గొప్ప పరిచర్యకుడిగా ఉండొచ్చు, లేదా సంఘంలోని ఏదో ఒక స్థానంలో నువ్వు నిలబడి ఆ సంఘశాఖలో ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు విడిచిపెట్టి మనము వచ్చామా లేదండి? విడిచిపెట్టి వచ్చే మన నేపథ్యాలు అవన్నీ చూసుకున్నప్పుడు ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి అవన్నీ చూస్తూ ఉంటే, హల్లెలూయా, అవన్నీ చూసినప్పుడు అవి ఎంత భయంకరమో, అవన్నిటిని మనం ఎంతగానో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ తెరవబడుతున్న వాక్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ విరవబడుతున్న రొట్టెను భుజిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, మన కనులు తెరవబడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ పాత కార్యాల, పాత విషయాల, పాత భక్తి జీవితం అంతా కూడా మనకి ఏంటిది అసహ్యకరంగా ఉంది. అది చూడడానికి చాలా నీచమైన కార్యములుగా కనబడుతూ ఉన్నాయి. అందుకు వాటిని మనం విడిచిపెట్టి ఎంతో గొప్ప వాక్యంగా పిలువబడుతున్న గడియ వర్తమానంలోకి వచ్చామండి మనం. కాబట్టి ఇప్పుడు నా పాయింట్
ఏమిటి అంటే, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఆయన. బీ కేర్ఫుల్ అంటున్నాడు ఆయన. ఆయన సింపుల్గా చెప్పలేదు విగ్రహముల జోలికి పోకండి అని చెప్పి ఆగిపోతే బాగుండు పోనీ. జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఆయన. జాగ్రత్త అనేది ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఒక వస్తువు షాప్లోకి వెళ్ళి చిన్నపిల్లలకి అమ్మ నువ్వు వెళ్ళి ఎగ్స్ తీసుకొని రా అని అంటారు. వీళ్ళు ఎగ్స్ కొన్నిసార్లు మనం ట్రే ఇవ్వం, ఎగ్స్ ట్రే ఉంటుంది కాబట్టి అది ఇవ్వకుంటే వెళ్ళిపోతాం. డైరెక్ట్ షాప్లోకి వెళ్తాడు, కవర్లో పెట్టిస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇలా ఇచ్చేసి పట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా, తీసుకొని వచ్చేసి పట్టుకొని వచ్చేవచ్చు కదా. ఆ షాప్ వాడు ఏమంటాడు మళ్ళీ, అమ్మ జాగ్రత్త పట్టుకెళ్ళు అంటున్నాడు. ఇచ్చేసిన తర్వాత పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా, హ్యాపీగా అతను పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా. కానీ అతను జాగ్రత్తగా పట్టుకెళ్ళండి అంటున్నాడు. అంటే దానికి ఎందుకు అంత జాగ్రత్తగా అంటే, నీ చేతిలో పెట్టబడిన వస్తువు అది చాలా విలువైనది, అర్థమవుతుందండి, చాలా విలువైనది కాబట్టి తను చాలా జాగ్రత్తగా నువ్వు దాన్ని పట్టుకొని వెళ్ళి గమ్యాన్ని చేర్చాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ మాత్రము జాగ్రత్తగా ఉండండి అని అంటే అది చాలా ప్రమాదకరమైనదని, అది చాలా ప్రమాదకరమైనది, అది చాలా పదునుతో ఉన్నది, దానివల్ల నీ పేక కట్ అయిపోవచ్చు. హల్లెలూయా. కారణం ఏమిటి తెలుసండి? ఇక్కడ చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకండి అంటే ఏమిటి, అంత జాగ్రత్తగా ఎందుకు వహించాలి అని అంటే, నీకు తెలుసో నీకు తెలియకో ఒకసారి మన పాత జీవితంలో మనం చేసిన తప్పిదములు పక్కన పెట్టండి. ఇప్పుడు నువ్వు జాగ్రత్త ఉండాలి. ఎందుకు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అంటే, నువ్వు విగ్రహారాధనలోనికి వెళ్ళటం అనే కార్యము అది ఏమిటి అని అంటే బహు జాగ్రత్త వహించాల్సిన కార్యం కాదు. ఎందుకు అంతలా గుర్తించబడుతున్నది అని అంటే, ఏదో ఒక భయంకరమైనటువంటి కార్యము దానిలో ఉంది. అర్థమవుతుందండి? ఒక భయంకరమైనటువంటి కార్యం ఉన్నది. ఏమిటి అంత భయంకరమైన కారణము అని అంటే, సింపుల్ ఒక మాటలో చెప్పాలి అని అంటే, నీకు నువ్వు దేవునికి మధ్య నిత్య ఎడబాటు. నిత్య ఎడబాటు, కొంత ఎడబాటు కాదు, నిత్య ఎడబాటు, ఎటర్నల్ సెపరేషన్ అన్నాడు ఆయన. హల్లెలూయా. నిత్యమైన ఎడబాటు అంటే ఏమిటి? మరణము. నువ్వు భౌతికంగా జీవించుండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు మరణించినట్టే. ఎప్పుడు? విగ్రహముల జోలికి వెళ్ళినప్పుడు. అర్థమవుతుంది కదండి? ఎందుకు ఈ అంశాన్ని తీసుకున్నానండి? జాగ్రత్త చూడండి. ఇది అందరి కోసం ఇప్పుడు ఇందాక మన బ్రదర్ వచ్చి ప్రార్థన చేశారు. మీరు అందరు విన్నారో లేదో తెలియదు. ఎందుకంటే మనకాడు కూడా ఒక ఆచారంలాగా అయిపోతుంది కొన్ని విషయాలు. ఎలాంటివి అని అంటే, ఆ బ్రదర్కి పిలిచారు కాబట్టి వచ్చి అతను ప్రార్థన చేసేస్తాడు, మనం కూడా ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇలా ఆలోచిస్తుంటాం. కానీ ప్రార్థనకి మనం చెవియొగ్గాలి. కాబట్టి ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ సహోదరుడు పులిపేడ దగ్గర నుంచి కొన్నిసార్లు కొద్ది కఠినమైనదో రావచ్చు, కొన్నిసార్లు మన హృదయానికి ఉప్పొంగిది రావచ్చు. ఏదొచ్చినా కానీ దాన్ని స్వీకరించాలి. ఆ పాయింట్ వేలో ఆయన ప్రార్థన చేశాడు. మీకు మరి గుర్తుందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన నేపథ్యాలు మనం చూసుకొని వచ్చినప్పుడు ఆ విగ్రహారాధన నుంచి బయటకు వచ్చాము, లేదా ఆ సంఘశాఖల నుంచి బయటకు వచ్చాము, లేదా వర్తమానం అని పేరు చెప్పుకొని ఐగుప్తులుగా పిలువబడుతున్న దాని నుంచి కూడా బయటకు వచ్చాము. మనం ఇవన్నీ చేసాము. కానీ మనం ఏం మార్చుకున్నాము? మన స్థలాన్ని మార్చాం. మనం ఏం మార్చాము? స్థలాన్ని మార్చుకున్నాం. ఒకప్పుడు విగ్రహారాధన స్థలం దగ్గర నుంచి సంఘానికి వచ్చాం, క్రైస్తవ్యం అనే సంఘానికి వచ్చాం, క్రైస్తవ సంఘానికి వచ్చాం. ఒకప్పుడు సంస్థలుగా పిలువబడుతున్నటువంటి సంఘాల్లో నుంచి, పెంతుకోస్తు సంఘాల నుంచి, బాప్టిస్ట్ సంఘాల్లో నుంచి, ఈ రకరకాలైనటువంటి సంఘాల్లో నుంచి ఆ సంఘం అనే స్థలం నుంచి ఇప్పుడు వర్తమానమైన సంఘంలోనికి వచ్చాం. ప్లేస్ మారాం. అక్కడ అదే వ్యక్తి, ఇక్కడికి వచ్చిన తర్వాత అదే వ్యక్తి. ఏం మారింది? అక్కడ ప్లేసే మారింది, మనిషి మారాడా? అదే ఇక్కడ నేను చెప్తున్నానండి. అందుకోసం చెప్పుకుంటున్నాను. ఏంటిది అని అంటే, మనము ప్లేస్ మారిపోయి, చూడండి, ప్లేస్ మాత్రమే మారిపోయి నేనే మారిపోయాను అనుకుంటున్నాను. ప్లేస్ మాత్రమే మారింది, నువ్వు మారలేదు అనడానికి ఇక్కడ రుజువు కనబడుతుంది. ప్లేసులు మారిపోయి నేను మారిపోయాను అని చెప్పుకుంటున్నాం మనము. అది చాలా ప్రమాదకరము. ప్లేస్ మాత్రమే మారడం కాదు, నువ్వు కూడా మారాలి. రెండూ మారాలండి.
రెండు రూపాంతరం చెందాలి. హల్లెలూయా. చూడండి, ఈరోజు మన అంశం అందుకోసం ఇది తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఆ పాత కాలంలో ఉన్నటువంటి ఏవైతే ఆ ఆచారాలు, ఏవైతే ఆ సాంప్రదాయాలు, ఏవైతే ఆ తప్పుడు బోధ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాము. వచ్చేసాం మనుషులుగా మనం ఇక్కడికి వచ్చాం. కానీ వచ్చి ఇక్కడేం చేస్తున్నామంటే వాటిని మనతో పాటుగా తీసుకొచ్చేసాం. బ్రదర్, ఆ మూలంలోని ఆ దేవతలు, దేవుళ్ళు ఉన్న వాళ్ళందరినీ అక్కడ నేను విడిచిపెట్టి వచ్చేసాను. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం పూజలు చేయట్లేదు, ఏం మూల దేవతలను ఆరాధించట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎలాగా? కొద్ది నిమిషాలు ఆగుదాం, వెళ్దాం అప్పుడు అక్కడికి. బ్రదర్, నేను ఆ పెంతెకోస్తు దగ్గర ఉన్నప్పుడు నేను పళ్ళగుద్దు వాక్యం చెప్పేవాడిని బ్రదర్. ఇప్పుడు నేను వర్తమానంలోకి వచ్చాను, ఒక విశ్వాసగా కూర్చొని ఉంటున్నాను. నేను అది ఎలా తీసుకొచ్చాను? ఆ బాప్టిస్ట్ సంఘం దగ్గర ఉన్నప్పుడు నేను ఈ సంఘంలో పరిచర్యకుడిగా ఉండి మంచి నమ్మకస్తుడిగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏదో అది కాకపోయినా నేను ఇక్కడ ఏదో నా పరిచర్య కలిగి ఉంటున్నాను. మరి ఎలా తీసుకొచ్చాను? అక్కడ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్నప్పుడు ఇలా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఆభరణాలు తీసాను, అన్ని వాక్యానుసారమైన పద్ధతిలోనే ఉన్నాను. నేను ఎలా ఉన్నాను అంటే మనకి ఈ ఐడియల్ వర్షిప్ అనేది డెఫినేషన్ అనేది క్లియర్గా తెలియదు. విగ్రహారాధన అనగా ఏమిటనే దాని గురించి స్పష్టత లేదు మనకి. చూడండి, ఇందాక మనం 2వ తెస్సలోనికలో మనం చదువుకున్న దాంట్లో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో వాటంతటిని ఎదిరించచ్చు తానే దేవుణ్ణని ఎక్కడ కూర్చున్నాడు? గుళ్ళో కూర్చున్నాడా? పెంతెకోస్తు దగ్గర కూర్చున్నాడా? బాప్టిస్ట్ దగ్గర కూర్చొని ఉన్నాడా? కాదు, దేవుని ఆలయంలో కూర్చొని ఉన్నాడు అంటున్నాడు ఆయన. దేవుని ఆలయం గురించి మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు దేవుని ఆలయం ఏమిటి? మన హృదయమే. ఈ 4 గోడలు కాదు, ఇప్పుడు దేవుని ఆలయము మన హృదయమే. అంటే ఆ దిష్ట వేసిన వ్యక్తి, ఆ విరోధిగా వాక్యానికి విరోధంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు అర్థమవుతుందండి. కాబట్టి మనం చాలా స్పష్టంగా విగ్రహారాధన గురించి తెలుసుకోవాలి. అన్యత్వము మరియు క్రైస్తవ్యం అనే వర్తమానాన్ని ప్రవక్త బోధించారు. క్రిస్మస్ సందర్భంగా వర్తమానాన్ని బోధించారు. అన్యత్వము మరియు విగ్రహారాధన మొత్తం అంతా బట్టుబయలు చేశాడు ఆయన. ఏది? బయట జరుగుతున్న విగ్రహారాధన అంతా బట్టబయలు చేశాడండి ఆయన. ఇలా ఉంటుంది ఏంటి? ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రతి దాని గురించి, ఈ శూలాలు వేసుకుంటారు చూశారు కదండి, వీటి గురించి మాట్లాడాడు. అగ్నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్ళే దాని గురించి మాట్లాడాడు. ఇవన్నీ ఆయన ఎక్కడి నుంచి చూస్తాడు? ఆయన ఏమైనా దసరా పండుగ జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చి ఇలా నుంచొని చూస్తున్నాడా? అమెరికా దేశం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇలా నుంచొని చూస్తున్నాడు ఆయన? ఆ జాతరలు ఏవో జరుగుతూ ఉంటే శూలాలు ఇలా మొత్తం పొడుచుకొని ఉండి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఇలా చూస్తున్నాడా? ఆయన ప్రవక్త అయి ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన ఎంత దూరంలో ఉన్నా కానీ చూడగలడు. ఆయన కనులు పక్షిరాజు కనులై ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన చూశాడు సమస్త ప్రపంచంలో జరుగుతున్న సాతానే ఆ యొక్క ఎత్తైనటువంటి పర్వతం మీద తీసుకొని యేసు ప్రభు ఈ లోకరాజ్యాలన్నిటిని చూడు అన్నప్పుడు సర్వ సృష్టి కలిగినటువంటి దేవుని కుమారుడు ఈ కాలానికి దేవుని ప్రవక్తగా జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క వెనక భాగంలో ఉన్నప్పుడే నిర్ణయించబడినటువంటి మన సహోదరుడు ఈ కాలాన్ని పూర్తిగా చూడగలిగాడా? చూడలేడా? కేవలం ఇక్కడ ఈ కాలాన్ని కాదండి, ఆది కాండములో మొదలుకొని ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం 22వ అధ్యాయం కాదు, 23వ అధ్యాయం వరకు చూడగలిగాడు ఆయన. 23వ అధ్యాయం ఎక్కడుంది? కానీ చూడగలిగాడు. హల్లెలూయా. అంతవరకు చూడగలిగే కనుల్ని దేవుడు ఈరోజు ఆ సహోదరుడికి ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ సింపుల్. ఇవి ఇక్కడ ఇండియాలో జరిగిందో, లేకపోతే ఆఫ్రికాలో జరిగిందో, ఇంకెక్కడో జరిగిందో, ఇంకేయో కార్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ సింపుల్ విషయాలు. కానీ మనం ఆ సింపుల్ విషయాల్ని పట్టుకోలేకపోతున్నాం. మనకు అది అర్థం కావట్లేదు. కాదు, మనం సింపుల్గా ఆయన సింపుల్గా బోధించాడని చెప్పి మనం కూడా సింపుల్గానే తీసుకుంటున్నాం. ఏమండి, ఇప్పుడు ఒక బరువుగా ఉంటుంది, ఒక పెద్ద బరువు, ఒక 5 కేజీల బరువున్న ఒక రాయిని తీసుకుంటాను. నాకు అది పెద్ద బరువు ఉంటుందా? కాబట్టి సింపుల్గా మోసుకుంటూ వచ్చేస్తాను, సింపుల్గా తీసుకొచ్చేస్తాను.
తీసుకొచ్చి మా జమీనకి ఇస్తాను. ఇప్పుడు మా జమీనకి బరువు ఏంటి? అది సింపులేనా? అందుకే జమీన్ ఏం చేయాలి? సింపులే తీసుకోకూడదు. అది నాకు అది సింపులే, కానీ జమీనకి అది సింపుల్ కాదు. మన సహోదరుడు సింపుల్గా చెప్పుండొచ్చు, కానీ మనకి అది సింపుల్గా తీసుకోకూడదు. నిలబడిపోవాలి, దానికోసం స్టాండ్ అయిపోవాలండి. అబ్బాయి ఇంత సింపుల్గా చెప్తున్నాం అంటే సింపుల్గా తీసుకుని సింపుల్ అన్ని పోగైపోయి నీ జీవితం పక్కకి వెళ్ళిపోద్ది. అప్పుడు చాలా సాధారణంగా తీసుకుంటున్నాం మనం. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న విషయమే చెప్తాను, మనం ఎంత సింపుల్గా తీసుకుంటున్నాం చూడండి. ఆదివారము ఆరాధన అది క్రమం మనకి, అంతే కదండి. ఆదివారపు ఆరాధన అనేది క్రమం అనేసి మనకి బైబిల్ ద్వారా తెలుస్తుంది, వర్తమానం ద్వారా కూడా తెలుస్తుంది. కాబట్టి మనకి అది ప్రతిరోజు ప్రతి ఆదివారం మన సంఘానికి వస్తున్నాం కాబట్టి అది మనకి ఒక ఇంకా అది ఎలాగైపోయిందంటే, అమ్మో నేను చర్చికి ఆదివారం వెళ్ళాలి, అమ్మో అమ్మో అని చెప్పి అన్న భారంగా లేదు. అది చాలా సాదాసీదాగా మారిపోయింది. హ్యాపీగా వచ్చేస్తున్నాం. ఆ టైంకి కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అవుతున్నా వచ్చేస్తున్నాం, హ్యాపీగా వచ్చేస్తున్నాం. కానీ చాలాసార్లు మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఆదివారము నీకొక బయలుదేరే ముందు, ఆదివారం చర్చికి బయలుదేరే ముందో లేదా ఆదివారం ఉదయాన్నే ఎర్లీ మార్నింగో హఠాత్తుగా నీకు ఫోన్ వచ్చింది. వచ్చి మీ చుట్టాల్లో ఎవరో చనిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ప్రవక్త ఏమన్నాడు? ఆదివారం క్రమం తప్పకూడదు. ఇది సింపుల్గా చెప్పాడు. బల్లగుద్ది కఠినంగా తప్పక అన్నట్టు చెప్పదు, సింపుల్గా చెప్పేశాడు ఆయన. ఇప్పుడు నువ్వేం చేస్తావు? సింపుల్గా తీసుకున్నాం కాబట్టి వెళ్ళి అటెండ్ అయిపోతాం. లేదు, ఆదివారం కరెక్ట్ నువ్వు సంఘాన్ని బయలుదేరుతున్న టైంలో, సంఘానికి హడావుడిగా తయారవుతున్న టైంలోనే ఎవరో టింగ్ 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 అని చెప్పి కాలింగ్ బెల్ కొట్టారు. చూస్తే చుట్టాలు వచ్చారు. ఒక 20 మందో 10 మందో, ఒకటో ఇద్దరు వచ్చారు. ఏం చేస్తాం? ఇద్దరమే ఉండిపోయే కంటే కొంచెం నువ్వు నేనే పాస్టర్ గారికి కనిపించేసి వస్తాను, నేను పాస్టర్ గారికి కనిపించి ఇచ్చేస్తాను, నువ్వు మరి వచ్చిన వాళ్ళకి అందరు కొద్ది గెస్టులు లాంటి వాళ్ళకి చూసుకోవాలి కదా చెప్పేసి ఏం చేస్తాం? అంటే ఇప్పుడు పరలోకం ఎవరికి? తన భర్తకి. నిజంగా తన భర్త తన భార్యను ప్రేమిస్తున్నాడా? ఏయ్ నువ్వు పాతాళానికి వెళ్ళిపో అంటున్నాడు ఇండైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపో, నీకు పాతాళ మార్గం తెరవబడింది. కానీ బయటికి మాత్రం మరి ఇద్దరు వెళ్తే ఏం బాగుంటుంది? ఇద్దరు ఉండిపోతే బాగోదు కదా. కాబట్టి మరి అని చెప్పి ఏం చేస్తాం? ప్రవక్త సింపుల్గా చెప్పాడు. ఇది జమీన్ ఏం చేస్తుంది? సింపుల్గా మోసుకు వెళ్ళిపోదాం అనుకుంటుంది. నెత్తిక్కడ బరువు అయిపోయింది. ఫస్ట్ ఇలా పట్టుకొని వస్తుంటాను కదా నేను, తనకులాగే అంది, అమ్మో అవుదని చెప్పి ఇలా అంది, ఇంకెలా అవుతుంది కిందకి, సింపుల్ కాబట్టి. కానీ ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఆయన సింపుల్గా చెప్పిన విషయమే ఇది. ఏంటి అంటే నువ్వు ఆదివారం సడన్లీగా చనిపోయినప్పుడు అటెండ్ అవ్వాలి, తప్పదు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒకవేళ అతను అటెండ్ అవ్వకపోయినా పర్వాలేదు అనే కోణంలో ఉంటే నువ్వు సంఘానికే రావడానికి ప్రయారిటీ ఇవ్వు. అర్థమవుతుందండి? దానికే ప్రాధాన్యత నువ్వు. లేదు ఖచ్చితంగా అవదు, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మనకున్న ఆ ఉద్యోగ నిమిత్తం అవ్వచ్చు, లేదా మన కుటుంబంలో ఉన్నట్టు రిలేషన్ పెట్టి అవ్వచ్చు. ఆ రోజు తప్పదు కాబట్టి, అది హఠాత్తుగా తెలిసింది కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే కాబట్టి వెళ్తావు. అలాగే కొన్ని సంఘటనలు కొన్ని ఉంటాయి మనకి, కాబట్టి వాటన్నిటిని మనం ప్రవక్త దాన్ని అంగీకరిస్తున్నాడు. కానీ సింపుల్గా చెప్పిన విషయం ఏంటి తెలుసా అండి? ఆదివారం కోసం నువ్వు ఫలానా పనిని దాన్ని ఆదివారం కేటాయించుకోవడం అనేది సింపుల్ పని కాదు. ఆయన సింపుల్గా చెప్పాడు, ఆయన సింపుల్గా బోధించాడు. కానీ నువ్వు సింపుల్గా ఆదివారం సెలవుగా పట్టి నేను అక్కడికి వెళ్తాను, ఆదివారం సెలవుగా పట్టి మా బంధువులు కలుసుకొని వస్తాను. కలుసుకో, చుట్టాల దగ్గరికి వెళ్ళు. ఆదివారం ఆరాధన అయిన తర్వాత రాత్రి 1 గంట దాకా కలుసుకో, తెల్లారిదాకా కలుసుకో. ఆదివారం అనేది విశ్రాంతి దినం. అంటే దాని అర్థం ఏమిటి? విశ్రాంతి అంటే నువ్వు రెస్ట్ తీసుకోవడం కాదు, ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆయన 7వ దినాన్ని ఎవరు రెస్ట్ తీసుకున్నారండి? ఒక విషయం గమనించండి, ఏమిటి ఇప్పుడు 7వ దినాన్ని ఆయన రెస్ట్ తీసుకోవడము? 7 దినాలు ఆయన కష్టపడుతూ ఉన్నాడు.
నీకు తెలుసో తెలియదో 6 దినాలు కూడా ఆయన కష్టపడుతూ ఉన్నాడు. ఎలాగా? నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో అనుక్షణము నిన్ను కాచి కాపాడుతూ, నీ భార్యను కాపాడుతూ, నీ పిల్లల్ని కాపాడుతూ, నీ ఇంటిని కాపాడుతూ, నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఎటువంటి ఒత్తిడి కాపాడు నిరంతరము ఆయన కొనుక్కకుండా నిద్రపోకుండా నిన్ను కాపాడి 7వ దినాన్ని ఇక్కడ ఆయన వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటే నువ్వు 7వ దినం నీకు విశ్రాంతిగా నువ్వు బిల్డప్లు ఇస్తున్నావు. విశ్రాంతి నీకు కాదు, ఆయనకి. ఒకసారి ఆలోచించండి. కష్టపడుతుంది నువ్వు కాదు, 7 దినాలు ఆయన కష్టపడుతున్నాడు. ఏమండి, నువ్వు కష్టపడినప్పుడు నీ ప్రాణం పోతే ఎవరికి కావాలి? నీ ప్రాణం పోయింది, నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, ఏదో అయింది, పోయావు, ఎవరికి కావాలి? ఆయన కాపాడుతూ ఉన్నాడు. నీ ముందు ఉన్నవాడు చనిపోతున్నాడు, నీ వెనకాల ఉన్నవాడు పడిపోతున్నాడు, నీ వెనకాల ఉన్న వాళ్ళు ఇదవుతున్నారు అదవుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. నీకు మాత్రం ఏ ప్రమాదం రాకుండా ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కుడివైపు 10,000 మంది, ఎడమ వైపు 1000 మంది కూలినను ఏ అపాయం నీ వద్దకు రాదంటున్నాడు. కారణం ఏంటిది అంటే ఆయన కాపాడడానికి ఆయన చుట్టూ ఉన్నాడనేసే కదా, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నదనే కదా. ఇప్పుడు ఆయన ఏం చేయాలి 7వ దినాన? మరి ఎవరు తీసుకుంటున్నారు విశ్రాంతి? సింపుల్గా తీసుకుంటున్నాం. విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఇది మన సంఘానికి అవసరమా కాదండి? ఇది నేను ఎవరో ఇక్కడ ఏదో లైవ్లో వస్తుంది ఎవరికో చెప్తామని ఉద్దేశంతో ఈ విషయాలు నేను చెప్పట్లేదు, మనకే కావాలి. నేను ఒకటే కోరుకుంటానండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది మంది ప్రజలకే ఈ వాక్యం నేను అందించడానికి సేవకుడుగా ఉన్నాను. ఎవరో నిర్ణయించబడిన వాళ్ళు ఒకవేళ విన్నోళ్ళు అయితే వాళ్ళు వస్తారు, ఎవరో మీ సువార్త ద్వారా నా సువార్త ద్వారా ఎవరో నిర్ణయిస్తే వాళ్ళు వస్తారు. కానీ నా మెయిన్ ప్రయారిటీ మీకు వాక్యం అందించడమే. ఆ వాక్యం అందించినప్పుడు కొన్నిసార్లు మీకు గాయాలవ్వచ్చు, కొన్నిసార్లు మీకు అది ఆనందించే కార్యంగా ఉండొచ్చు. అది మీరు స్వీకరించే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఇది చూడండి, ఇది ప్రవక్త ఏంటి సింపుల్గా మోసుకొచ్చి ఇలా పడేశాడు మనకి. ఇప్పుడు దాన్ని మనం మోయాలి. అందుకోసమే విశ్రాంతి దినం అనేది మంది కాదు, గవర్నమెంట్ లోకమోలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఆ రోజు 6 రోజులు చక్కగా ఆఫీసులో పనిచేసి ఇది అది నలిగిపోయాం కాబట్టి ఆదివారం 8 గంటలు నిద్ర లేస్తాను, 10 గంటలకు లేస్తాను, 11 గంటలు బ్రష్ చేస్తాను అనుకోండి, అవదు. విశ్రాంతి ఆయింది. ఒకవేళ నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు అనుకో, జాగ్రత్త చూడండి, నీ విశ్రాంతిలో ఆయన లేడు. నువ్వు విశ్రాంతి తీసుకుంటే మాత్రం నీ విశ్రాంతిలో ఆయన ఉండడు. జాగ్రత్త గమనించండి. పర్మినెంట్ విశ్రాంతి ఇచ్చేస్తాడు నీకు ఒకేసారి, పర్మినెంట్ విశ్రాంతిని. ఓకే బాబు నువ్వు విశ్రాంతి తీసుకో, నాకు విశ్రాంతి తీసుకునే స్థలంగా నువ్వు ఇప్పుడు విశ్రాంతి ఎక్కడ తీసుకుంటారు? ఒక వ్యక్తి ఎవరైనా ఈ ఎండ మీద నడుచుకుంటూ వెళ్తూ ఈ ఎండకి గీరెత్తిపోయి ఎలాగుంటాడు ఆ వ్యక్తి, ఎక్కడైనా చల్లటి మంచి చెట్టు ఏదైనా కనబడితే ఆ చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకొని అనుకుంటాం మనం, అంతే కదండి. లేదా మనం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం, బండి మీద ఎక్కడికో వెళ్తున్నాం, ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య ఎంత తొందరగా ఏసీలా అని చేసి, ఎంత తొందర ఫ్యాన్ కింద కూర్చొని, ఎంత తొందర ఫ్రిడ్జ్లు తీసి డోర్లు తీసేసి మొహాద పెట్టేసి ఎండల్లో పెట్టేసి ఆ బాటిల్ గడగడలు ఆడించేసి, అంటే ఇదేంటిది? ఇది రెస్ట్ మనకి. అంటే విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలం ఉంది ఇప్పుడు మనకి. హల్లెలూయా. అలాగా ఆత్మ సంబంధంగా కూడా దేవుడు కూడా విశ్రాంతి తీసుకోవడానికి 7వ రోజు ఒక స్థలాన్ని నిర్ణయించుకున్నాడు. దేవుడు కూడా 7వ దినాన ఆయన విశ్రాంతి, 7వ దినమే ఆయన విశ్రాంతి. ఈ దినములో మనం ఇక్కడ కూర్చొని ఉంటున్నప్పుడు మన ద్వారా అతను విశ్రాంతి పొందుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉండి ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు, నెమ్మది కలిగి ఉన్నాడు. ఆ యొక్క చిన్న నావలోని వెళ్తూ ఉన్నప్పుడు, ఆ సముద్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడ చిందన ఆరమ దగ్గరికి వెళ్ళిపోయి నిద్రిస్తున్నాడా, విశ్రాంతి తీసుకుంటున్నాడా లేదా? ఆ చిన్న నావ ఇప్పుడు నువ్వు నేనే. ఇప్పుడు ఆయన నావలో ఉండగా, నువ్వే నేను నావలో ఉండగా, ఆ నావలో ఉన్నప్పుడు తుఫాన్లు వస్తున్నాయి, వరదలు వస్తాయి, అలా గాలి విపరీతంగా రావచ్చు. ఎన్ని వచ్చినా కానీ నావలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. నావలో ఉండి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీకేలా భయము? మరి సింపుల్గా ఉంది అది. అందుకే మనం ఏం చేస్తాం, సింపుల్గా తీసుకొని చక్కగా ఆదివారం కూడా చక్కబెట్టుకొని ఆదివారం కేటాయించుకుంటాం. ఈ పని నేను ఆదివారమే చేయాలి, ఈ ఆదివారం కోసం నేను దాన్ని దాచుకుంటా. ప్రవక్త చెప్పలేదా? నేను మరి ఇప్పుడు ఆ కోళ్ళని తీసి చదవను, ఇంత ముందుకు చాలాసార్లు మీకు చెప్పానవి. ఆయన చెప్తూ ఉన్నాడు, సహోదరుడా, ఆదివారం కోసం నువ్వు ఏదైనా పనిని మాత్రం ఆ రోజు చేయాలని నువ్వు నిర్ణయం తీసుకోవద్దు అన్నాడు. హఠాత్తుగా వస్తే మాత్రం అది తప్పదు అన్నాడు ఆయన. కానీ ఆ రోజు కోసం నేను ఆదివారం ఇది చేస్తాను, ఆదివారం అది చేస్తాను, చెయ్యు, ఆరాధనకు కూడా నువ్వు టైం కేటాయించుకొని ఆ పని చెయ్యి అన్నాడు ఆయన.
మనకు అవకాశం లేదు. మీ ఇల్లులు అందరూ కూడా ఈ వేపకుంట పరిసరాల్లో ఎన్ఏడి నుంచి ఇటుకాసి ఈ సర్కిల్లో మీరు అందరూ ఉంటే ఉదయము సాయంత్రం ఆరాధన పెట్టుకొని ప్రతి ఆదివారం సాయంత్రం ప్రభురాత్రి భోజనం పెట్టుకోవాలి. మనం విశ్రాంతి దినం అలా గడపాలి. మనం అంతగా ఉంటే నీ కుటుంబంతో నువ్వు సరదాగా బయటకు వెళ్ళాలి, ఏదో చేయాలి అనుకుంటే సోమవారం వెళ్ళు, సెలవు పెట్టించుకో, పిల్లలు స్కూల్ మానిపించుకో. ఆ రోజు అమ్మ ఆదివారం బీచ్కి వెళ్తే ఎవరు ఉండరు, మేమే ఉంటాం. నువ్వు అందరి కోసం వెళ్తున్నావు, నీ పిల్లల కోసం, నీ కోసం వెళ్తున్నావు. ఒకసారి మనం తెలివిగా మానవ జ్ఞానంతో మనం ప్రయాణం చేయకూడదు, దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రయాణం చేయాలి. ఆదివారం బీచ్కి వెళ్తే ఎవరు ఉండరు, ఎవరి కోసం వెళ్తున్నావు? అయితే నువ్వు ఆ బట్టలు ఇప్పుకొని తిరుక్కొని మూతులు రాసుకుంటున్న వాళ్ళ కోసం వెళ్తున్నావా? లేకపోతే నీ కుటుంబము, నీ పిల్లల కోసము, నీ అక్కడ ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క అందాలను చూడడానికి వెళ్తున్నావా? లేకపోతే చుట్టుపక్కల ఉన్న మనుషుల కోసం వెళ్తున్నావా? కేటాయించుకో. అందుకే వర్తమానం చదవండి అని ఎందుకు చెప్తున్నాను? మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆ జ్ఞానము దేవుడు మీకు ఇస్తున్నాడు. వర్తమానం అని చెప్పబడ్డాయి. ప్రవక్త అంటున్నాడు, ఆదివారం నేను చేపల వేటకు వెళుదునని ముందు నువ్వు నిర్ణయించుకుని చేపల వేటకు వెళ్ళడం కాదు, అది దేవుని వాక్యానికి విరుద్ధం అన్నాడు. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అన్నాడు ఆయన. విశ్రాంతి దినాన్ని నువ్వు అతిక్రమిస్తున్నావు అన్నాడు. విశ్రాంతి దినాన్ని నువ్వు అతిక్రమిస్తున్నావు అంటే ఏం జరుగుతుంది? సెపరేషన్, ఎడబాటు జరుగుతుంది అక్కడ. సింపుల్ చెప్తున్నావు. విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు అంటున్నాడు ఆయన. విగ్రహారాధన అంటే ఏంటి ఇంకా చెప్పలేదు కదా మీకు. మరి ఇంత ముందు నేను చెప్పానండి, నేను ఇక్కడ రెండు డెఫినేషన్స్ రాసుకున్నాను. ఒకటి విగ్రహారాధన అనగా ఏమిటి, ఇది నేను చెప్పాను మన సంఘానికి. నాకు తెలిసి ఎప్పుడో ఇంతకుముందు చెప్పాను, రీసెంట్గా ఒక 2 వారాల క్రితమో 1 వారం క్రితం కూడా నేను చెప్పాను. అలాగే మృగం యొక్క ముద్ర అనగా ఏమిటి, ఈ రెండింటిని కూడా నేను చెప్పాను. హల్లెలూయా. ఏంటి బ్రదరు, ఆదివారము ఆరాధన మానేస్తే ఈ రెండిట్లో మేము ఉన్నామా అనే ప్రశ్న మీకు మొదలవుతుంది. ఉన్నారని ప్రవక్త చెప్పేస్తున్నాడు క్లియర్గా. ఆదివారం ఆరాధన మానేయటం అనే కార్యము నీలోనికి ఎందుకు వచ్చింది చెప్పు. ఆదివారం కంపల్సరిగా విశ్రాంతి దినాన్న నువ్వు వాక్యమునకు లోబడి, ఇప్పుడు ఆదివారం ప్రతి విశ్రాంతి దినాన్న నువ్వు దేవుని సన్నిధిలో గడపడం అనేది వాక్యమా కాదా? వాక్యమే అయినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు, ఆ వాక్యమునకు విరోధంగా నువ్వు వెళ్తూ ఉన్నావు. హల్లెలూయా. వెళ్తూ ఉన్నప్పుడు ఆదివారం నువ్వు రాకపోయేసరికి అది వాక్యమా వాక్య విరుద్ధమా? మరి చిన్న పిల్లలారా కడవరి గడియ వచ్చి ఉన్నది అని మీరు విని ఉన్నారు కదా అని ఎక్కడ చదివాము? ఇందా చదివాము, అది చదవండి ఇప్పుడు. పద్దెనిమిదో వచనం, 2వ అధ్యాయం, 1 యోహాను 2వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్త వినండి అందరు కూడా. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలకే మళ్ళీ చెప్తున్నాడు ఆయన, చిన్న బుజ్జిగా ఉన్న పిల్లలకి, చిట్టి పిల్లలకి, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. కడవరి గడియ అనేది ఆ కాలంలో నుంచే చెప్తున్నాడు ఎవరు? యోహాను. కానీ కడవరి గడియ, ఇది కడవరి గడియ అని చెప్పారు. కానీ మనం వచ్చేసరికి మనమే అసలైన కడవరి గడియలో ఉన్నాం. చివరి కాలంలో క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. దీని చేత తెలుసుకుంటున్నారు. క్రీస్తు విరోధులు అనేక మంది వస్తున్నారు కదా, దీనిని బట్టి మీరు ఏమని తెలుసుకుంటారంటే ఇది కడవరి కాలము, ఇది చివరి కాలము అని తెలుసుకుంటారు అంటున్నాడు. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, నేను ఎలాగ ఆదివారపు ఆరాధన నేను మానేయటం వల్ల, విశ్రాంతి దినాన్ని నేను మీరిపోవడం వల్ల, నేను ఎలాగా వాక్యాన్ని నేను మీరిపోయానా? ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నాకు సమస్య వచ్చింది, ఈ ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం వల్ల వచ్చింది, నువ్వు సడన్లీగా హఠాత్తుగా నీకు అది వస్తే ఎస్ అది దేవుడు కూడా అంగీకరిస్తాడు. కానీ నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకొని ఆదివారం నేను పిక్నిక్కి వెళ్ళాలి, ఆదివారం నేను మ్యారేజ్కి వెళ్ళాలి, ఆదివారం కూడా మ్యారేజ్కి వెళ్ళండి, వద్దనలేదు. ఓ విషయం మాత్రం చెప్తాను స్పష్టంగా, ఇక్కడ తప్పు ఎవరు అర్థం చేసుకోకండి. ఆదివారము ఆరాధనకు వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తావా అంటే నీ ఇష్టం అని చెప్పను. అది కూడా ఓపెన్గా మీ ఇష్టం అని చెప్తే, మీ బ్రదర్ అయితే ఇంకెక్కడికైనా వెళ్ళమన్నారని ఆ కోణంలో తీసుకోకండి. ఎక్కడికంటే ప్రభు చిత్తంలో ఉండి విగ్రహారాధన జోలికి వెళ్ళకండి అని చెప్తున్నాను. అర్థమవుతుందండి? ఆ విగ్రహారాధన ఏంటో అని తర్వాత చూద్దాం. ముందు ఇలా మెల్లమెల్లగా వెళ్తున్నాం. ఇక్కడ ఈ పాయింట్లో నేను ఎలా మీరిపోతున్నాను, నేను ఎలా మృగం యొక్క ముద్రను కలిగి ఉంటాను, నేను ఎలాగా ఏంటి ఇందాక ఇంకోటి విగ్రహారాధనలకు వెళ్తున్నాను.
ఎలా వెళ్తాం? ఎలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నాం? ఎలా మృగం యొక్క ముద్రను మాట్లాడుకుంటున్నాం? ఏమిటి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు చదువుకున్న లేఖనంలోని క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా అన్నాడు ఆయన. క్రీస్తు విరోధి ప్రవక్త మొదటి ఈ ముద్రలో మాట్లాడుతున్నప్పుడు మొదటి ముద్రలో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు క్రీస్తు విరోధి గురించి. హల్లెలూయా. క్రీస్తు విరోధి అనగా, క్రీస్తు అనగా అభిషేకించబడిన వాక్యము. అభిషేకించబడిన వాక్యమునకు విరోధి. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు ఈ కాలానికి, ఈ కాల ప్రవక్త ద్వారా వచ్చినటువంటి వాక్యం ఏమిటి? అభిషేకించబడినటువంటి వాక్యము. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన యొక్క రక్తమాంసాలు కలిగినటువంటి పెదవులతో ఏం పలుకుతూ ఉన్నాడు? తస్సైదలాడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఓ ప్రియమైన సహోదరి, ఓ ప్రియమైన సహోదరుడా, నువ్వు ఆదివారము విశ్రాంతి దినాన్ని మీరకూడదు. ఆ రోజు నువ్వు కావాలనే వేటకి వెళ్ళకూడదు. అది దేవుని వాక్యమునకు విరోధము అని చెప్తూ ఉన్నప్పుడు నేను ఆ వాక్యాన్ని విరోధంగానే ఆదివారం చేపలు పట్టడానికి, ఆదివారం క్రికెట్లు ఆడడానికి, ఆదివారం ఫంక్షన్కి వెళ్తున్నాడు, ఆదివారం నచ్చిన స్థలాలకు వెళ్తున్నాను అంటే ఈ కాలంలోని అభిషేకించబడిన ఈ వాక్యమునకు నువ్వు ప్లస్ గా ఉన్నావా, మైనస్ గా ఉన్నావా? మైనస్ గా ఉన్నాను అని అంటే మరి ఇప్పుడు క్రీస్తు విరోధి అంటే అభిషేకించబడిన వాక్యం విరోధంగా వెళ్తున్నామా లేదా? జాగ్రత్త చూడండి. క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ గురించి మాట్లాడు ప్రవక్త ఈ మొదటి ముద్రలోనే మాట్లాడు. మరి చదువుకునే సమయం సరిపోదు, ఎందుకంటే ఆల్రెడీ 12 అయిపోయింది. చదవకపోతే చాలా మిస్ అయిపోతాం. అలాగే అని చదువుకుంటూ వెళ్తే సమయం సరిపోదు. ఏదైతే నేటి దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్దాం ముందు. హల్లెలూయా. కానీ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆయన ఈ మొదటి సంఘకాలంలో తెల్లని గుర్రం మీద స్వారీ చేయబోతున్న వాడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈ తెల్లని గుర్రం మీద స్వారీ చేయబోతున్న వాడు ఎవరు ఏంటి అనేది మన ముద్రలు ఆల్రెడీ మీరు అందరికీ చదివారు, ధ్యానం చేశారు. దేవుడు మీకు ఇచ్చిన బయలుపాట్లో ఆ వ్యక్తి ఎవరో ఏంటనేది మీరు గ్రహించే స్థాయికి మీరు వచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేయవాడు గురించి ఆడు ఎక్కడో వాటికన్ సిటీలోని, ఎక్కడో రోమ్ నగరంలోని, ఎక్కడో కాదు, ఎక్కడో అని పక్కన పెట్టండి. బ్రదర్ ఇందాక చదివిన వాక్యంలో కిందకి రండి, 19 చదవండి. చాలా అది సరిపోద్దా మనకి? ఇది సరిపోద్ది కదండి. వారెవరు? ఆ క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వాళ్ళు, లేదా క్రీస్తు విరోధి అనే వారు, ఆ క్రీస్తు విరోధులు వారు ఎక్కడి నుంచి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు, వాళ్ళు మన నుంచే వెళ్ళారు అంటున్నాడు ఆయన. కానీ మన సంబంధులు కారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పెద్దగా లేదు ఏది ఆదివారం విశ్రాంతి దినం అనేది మన దృష్టిలోనే అది పెద్ద పాపము కాదు, అది పెద్ద తప్పిదము కాదు. సింపుల్గా తీసుకుంటున్నాం. సింపుల్గా తీసుకొని ఈయన ఏం చేశాడంటే క్రీస్తు విరోధ ఆత్మని బండ మీద పడేశాడు. మనల్ని మృగం యొక్క ముద్ర అని బండ దగ్గర పడేశాడు. ఆ రాయి, ఎంత పెద్ద రాయి మొయ్యలేని బారు. ఇప్పుడు మనం చచ్చినాడు మొయ్యాలి, బాబా బాబా అనుకొని చెప్పి. సింపుల్గా తీసుకోకండి ఏది విషయాలు కూడా. ప్రవక్త ఇది సింపుల్గా చెప్పాడు కదా, నేను సింపుల్గా తీసుకుంటానంటే మరి ఇందాక చెప్పాను చిన్న ఉపమానం కదా, అది గుర్తెట్టుకోండి ఇప్పుడు కూడా లైఫ్లోనే. క్రీస్తు విరోధి ఆత్మ లేదా క్రీస్తు విరోధి ఆత్మ గురించి ప్రవక్త అక్కడ తెల్లని గుర్రం మీద స్వారీ చేయవాడు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేయవాడు గురించి మాట్లాడేటప్పుడు మొదటి సంఘకాలంలోనో లేదా మొదట్లోని ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆత్మగా ఉన్నాడు అని చెప్పారు. ఎవరు? అది క్రీస్తు విరోధి ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మగా ఉండదు, అది తర్వాత కాలం బోధగా మారింది అన్నాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు విరోధి ఆత్మగా ఉన్న అతను తర్వాత బోధగా మారాడు అని చెప్పాడు. బోధగా ఉన్న ఆయన వ్యక్తిగా మారాడు అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? క్రీస్తు విరోధి ఫస్ట్లో ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మగా ఉన్న ఆయన ఒక వ్యక్తిగా మారాడు. అంటే బోధ మధ్యలో ఎన్ని వచ్చేస్తున్నాయి, వ్యక్తిగా మారాడు. అతను అబద్ధ ప్రవక్త అన్నాడు అతను. హల్లెలూయా. ఎవరండి? ఫస్ట్ క్రీస్తు విరోధి ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. క్రీస్తు విరోధిగా ఉన్న ఆయన ఇప్పుడు ఒక వ్యక్తిగా మారాడు, ఒక మనిషిగా మారాడు. మనిషిగా మారినప్పుడు అతన్ని ఎలా పిలువబడుతున్నాడు? అబద్ధ ప్రవక్తగా పిలువబడ్డాడు. అబద్ధ ప్రవక్తగా పిలువబడిన ఆయన తర్వాత కాలంలో మృగముగా
పిలువబడుతున్నాడు. ఒక్క వ్యక్తే మూడుగా మారుతూ వస్తున్నాడు. ఫస్ట్ ఏమో క్రీస్తు విరోధి, ఆ తర్వాత ఏమో అబద్ధ ప్రవక్త, ఆ తర్వాత మృగము. ప్యాటర్న్ పట్టుకుంటున్నారా? ఫస్ట్ ఏమిటి అది? క్రీస్తు విరోధి. చూడండి, క్రీస్తు విరోధిగా ఉన్నప్పుడు సంఘాన్ని ఆదివారము మనం ఆరాధన రాకుండా బ్రేక్ చేస్తున్నామంటే క్రీస్తు విరోధి ఆత్మది. ఆ క్రీస్తు విరోధి ఆత్మ, పాస్టర్ గారు నన్నే దూషించారు, నన్నే టార్గెట్ చేశారు, నన్నే ప్లాన్ చేశారు, క్రీస్తు విరోధి ఆత్మ. కాబట్టి ఆ క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పుడు ఏమవుతుంది? కన్వర్ట్ అవుతుంటుంది. ఎలాగా? ఇంకా సంఘానికి కంప్లీట్గా. ఇప్పుడు సంఘానికి నేను వెళ్తే మళ్ళీ నా గురించే. ఒక్కసారి ఆ సింపుల్గా సామాన్యంగా చెప్పిన వాక్యంకి ఒక్కసారి నువ్వు లోబడిపో. ఆ టైటిల్, ఆ ట్యాగ్, టైటిల్ కాదు, ఆ ట్యాగ్ ఏదైతే మెడలోని ఈ క్రీస్తు విరోధి అనే ట్యాగ్ ఏది ఉంది కదా, ఆ ట్యాగ్ టుప్పును తూలిపోద్దండి. ఎప్పుడు తూలిపోద్ది? ఎస్, వాక్యాన్ని లోబడినప్పుడు. నేను లోబడకుంటే, మెడ వంచకుంటా, నన్ను క్రైస్తవ విరోధి, నన్ను క్రీస్తు విరోధి, నన్ను క్రీస్తు విరోధి లోబడకుంటూ ఉన్నంత కాలం ట్యాగ్ వేలబడుతూ ఇంకొక ట్యాగ్ వచ్చి పడుతుంది. అప్పుడు అబద్ధ ప్రవక్త అనే ట్యాగ్, అబద్ధ ప్రవక్త అనే ట్యాగ్ వచ్చేస్తుంది. అక్కడితో అయిపోదు అది, అక్కడితో అయిపోదండి. అబద్ధ ప్రవక్త అనే ట్యాగ్ దగ్గర ఉండిపోదు. ఆ క్రియలు, ఆ కార్యాలన్నీ తర్వాత చెప్పుకోవచ్చు. అక్కడితో అయిపోదు అది. అక్కడి నుంచి మృగముగా అవతారం పొందుకుంటుంది. మృగము అనే అవతారంలోకి వచ్చినప్పుడు ప్రపంచం అంతటి జయించగల శక్తి నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలగలిగే శక్తి రావచ్చు. ఆ టైంలోని ఒక చిన్న మృగంగా నువ్వు ఉంటావు. అంటే ప్రపంచానికి ఒక మృగం ఉంది, పెద్ద మృగం, క్రూర మృగం. ఆ క్రూర మృగం యొక్క చిన్న చిన్న భాగాలు తీసుకుంటే ఒక చిన్న క్రూర మృగం ప్రపంచాన్ని జయించగలిగే ఆ క్రూర మృగం ఎలా ఉందో, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాల్లో, నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో, నీ కుటుంబాల్లో అన్నిటిని జయించగలిగే వాతావరణం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? నేను రైట్ వేలో ఉన్నాను, నేను రైట్ థింక్లో ఉన్నాను, నేను బాగానే ఉంటున్నాను, నా ఎన్నికలు సరిగ్గానే జరుగుతున్నాయి అనే కోణంలోకి వెళ్ళిపోతారు. అదే మృగం యొక్క అవతారం. ఇవి సింపుల్ తీసుకుంటున్నాం మనం. ఆదివారం అంటే ఆరాధన అనేది సింపుల్సిటీగా, అబ్బా ఎంత సామాన్యం, పర్వాలేదు బ్రదరు, ఇదెందుకు మాకు చెప్తున్నావు, ఇవన్నీ మాకు తెలుసు కదా. మరి తెలిసిన విషయాలకే మనం పాటించట్లేదు. తెలిసిన విషయాల్లోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదండి. ఈరోజు ఇప్పుడు నేను ఇది చెప్పకపోతే, ఈరోజు ఇప్పుడు మీరు క్రమంగానే ఉండవచ్చు, మీరు ఆదివారం చక్కగా ఆరాధనకు రావచ్చు, ఈరోజు రావచ్చు, కానీ ఏదో ఒక రోజు వచ్చినప్పుడు నీ పరిస్థితులను జయించాలంటే ఇప్పుడు వాక్యం నీకు తెరవబడాలి. అర్థమవుతుంది కదండి? క్రీస్తు విరోధి అనగా ఆ గడియకు అభిషేకించబడిన వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్న వాక్యం. ఆ గడియకు అభిషేకించబడిన వాక్యమునకు వ్యతిరేకమైన వాక్యం. ఒక విషయం చెప్తాను, వ్యతిరేకమైన వాక్యం ఎలా వస్తుందో తెలుసండి? అది కూడా ఒకప్పుడు అభిషేకించబడిన వాక్యమే. మీకు ఆ విషయం తెలుసా? అది కూడా ఒకప్పుడు అభిషేకించబడిన వాక్యమే. మాకు మోషే ఉన్నాడు, కానీ ఇప్పుడు అభిషేకించబడిన వాక్యము క్రీస్తు. మీకు అర్థమవుతుందండి? మా పితరులు మన్నాను తిన్నారు, దేవదూతల ఆహారాన్ని భుజించారు, ఇప్పుడు అది పనిచేయదు. వెస్లీ వాక్యం పనిచేయదు, లూథర్ వాక్యం పనిచేయదు. అర్థమవుతుందండి? పెంతెకోస్తు వాళ్ళ యొక్క వాక్యం పనిచేయదు. ఇప్పుడు పనిచేసి గడియ వర్తమానం. అది ఆ కాలంలోని కాదు, అభిషేకించబడిన వాక్యము, కానీ ఇప్పుడు అది పనిచేయదండి. అలాగే కొన్ని విషయాల్లోనే వచ్చినప్పుడు మనమే ఏం చేస్తాం? వర్తమానం నుంచి వర్తమానానికి పోటీ పెడుతుంటాం. వర్తమానం నుంచి వర్తమానానికి పోటీలు. ఈ కోడ్ పెడితే ఈ కోడు, ఈ వాక్యం పెడితే ఈ వాక్యం. ఎవరికి పోటీది? వర్తమానంకి వర్తమానం తనుకోవడానిక? ప్రవక్త ఎన్ని వర్తమానాలు బోధించాడు ఆయన. దేవుడు ఎన్నడూ కూడా తన వాక్య విషయంలో రాజీ పడ్డాన్ని చెప్తాను ఏమన్నాడు? ఒక్కసారి ఆయన ఒక వాక్యమును ఆయన చెప్పాడు, ఆయన బయలుపరిచాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు అని అంటే అదే ఫైనల్ అన్నాడు. దానికి వ్యతిరేకంగా మరలా ఇంకో దగ్గర ఇంకొక వాక్యాన్ని ఆయన అక్కడ చేర్చలేదు అని అన్నాడు ఆయన. అలాంటప్పుడు ఆయన దేవుడే కాడు అన్నాడు ఆయన. అయితే హల్లెలూయా. విగ్రహారాధన అనగా ఏమిటి అని అంటే జాగ్రత్త చూడండి. మరి నేను దానికి మీకు ఆ డెఫినేషన్కి అర్థాన్ని చెప్తూ ఉన్నాను. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. విగ్రహారాధన అంటే దానిలోకి వెళ్ళే ముందు మరలా మన నేపథ్యాలను ఒకసారి గ్రహించండి. మనం ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటి
ఆటలో నుంచి వచ్చామో నేను వచ్చేసాను, అది అక్కడ ఉండిపోయింది అని మనం అనుకుంటూ ఉన్నాం. కాదు, కొన్నిసార్లు నీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ ఆచారాల్ని, ఆ సిద్ధాంతాల్ని, అవన్నిటిని కూడా నీకు తెలియకుండానే నువ్వు మోసుకొచ్చావు. నీకు తెలియకుండానే నువ్వు మోసుకొస్తూ ఉంటావు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఇక్కడ మనం కూర్చొని ఉండొచ్చు, ఇక్కడ నేను ఆఫీసులో ఉండొచ్చు. నేను ఆఫీసులో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కల్చర్, అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి కొంత నేను ఉండాలి కాబట్టి అక్కడ అంతా ఉండిపోతాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడ అది నా ఆఫీస్ కదా, అక్కడ అలాగే ఉండాలి కాబట్టి అలా ఉంటాను. ఇక్కడ సంఘానికి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండానే కొన్ని నువ్వు మోసుకుని వస్తావు. నేను ఇదిగో నేను పనికి వెళ్ళాను, ఈ షాప్లో ఉన్నాను, ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నా కొలీగ్స్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. కొలీగ్స్ అందరు ఈరోజు ఎలా ఉన్నారు? ఎంత వరస్ట్గా ఉన్నారంటే అంత వరస్ట్గా ఉన్నారు. వాళ్ళ నోటి వెంబడ వల్గర్గా మాట్లాడకుండా ఉండరు. నేను చెప్పేస్తున్నానండి, వల్గర్గా మాట్లాడకుండా, అసభ్యకరమైన మాటలు మాట్లాడకుండా ఉండే కొలీగ్స్ అయితే మనకి లేరు, చాలా అరుదు మనకి. ఇప్పుడు అలాంటి కల్చర్లో ఉన్నప్పుడు మనం అక్కడ అంటీ అంటనంటూ ముంటి ముంటనట్టు మనకంటూ ఒక డిఫెన్స్ చేసుకుంటూ కొద్దిగా అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి కాబట్టి అడ్జస్ట్ అవుతూ వస్తూ ఉంటాం. అలా వచ్చి సంఘంలోనికి వచ్చినప్పుడు మనం అనుకుంటాం అక్కడ ఉన్నప్పుడు ఆ పోల అదంతా విడిచిపెట్టిన చెత్త చెదారం లేదు అని అనుకుంటాం. కానీ నీకు తెలియకుండా నీ వెనకాల వస్తాయి. అర్థమవుతుందండి? ఇవన్నీ ఏమిటి అని అంటే నువ్వు ఆ పురాతన కాలంలోని నీ నేపథ్యం, నీ పాత కాలంలోని నీ విగ్రహారాధనని నువ్వు మెల్లగా తీసుకొస్తావు. ఆ పాత ఆ సంఘశాఖల్లో ఉన్నటువంటి ఆచారాల్ని, ఆ సంఘశాఖలో ఉన్నటువంటి విధానాన్ని మెల్లగా తీసుకొస్తూ వస్తూ ఏం చేస్తారు తెలుసండి? దాన్ని హైలైట్ చేస్తారు. దాన్ని హైలైట్ చేస్తారు. హైలైట్ చేయడం అంటే దాన్ని ఉన్నతంగా చూపిస్తాం. నేను ఇది కలిగి ఉన్నాను, నేను ఇది కలిగి ఉన్నాను, నేను ఇది కలిగి ఉన్నాను అని ఉన్నతంగా చూపిస్తూ ఉంటాం. ఈ ఉన్నతంగా చూపించేది ఆ కార్యమంతా కూడా ఏమిటి అని అంటే బబులోను. ఆ గొప్ప ఉన్నతమైన శిఖరంగా ఆయన చూపించాలనుకున్న ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప పరాక్రమం కలిగిన జయశీలుడుగా ఉన్నటువంటి ఆ గొప్ప ఆ నిమ్రోదు వలె అని ఒక నారుడు పలికినట్టుగా నేను ఇది ఏంటిది ఇది? ఆ పాత ఇంకా అక్కటివే. కాబట్టి ఇప్పుడు సంఘ శాఖలు అక్కడ లేవు, ఇప్పుడు వర్తమానంలో ఉన్నాయి, వర్తమానంలోకి ఎంటర్ అయ్యాయి. సంఘశాఖ ఇప్పుడు పెంతుకోస్తు సంఘంలోని వాళ్ళ సంఘశాఖ, కానీ ఆ ఆత్మ మాత్రం ఇప్పుడు వర్తమానంలోనికి వచ్చి ప్రవేశించి వర్తమానంలోకి పనిచేస్తుందండి. ఇంకో విషయం చెప్పాలి, సంఘశాఖలు ఇప్పుడు అక్కడ ఉన్న పెంతుకోస్తు బాప్టిస్ట్ సంఘశాఖలు అంతా కూడా ఎలాంటివి అని అంటే పొల్లులా ఉన్నాయండి. అవి పాపం పేరుకే పొల్లు కనబడుతుంది. అర్థమవుతుందండి? అక్కడ అది గురిగే, ఏది ఆ సంఘశాఖలు అవి గురుగు కూడా విత్తనమే కదా. గురుగులోని అవి ఏంటివంటే పొల్లు, గురుగుల్లో పొల్లు. అవి గురుగుల్లో విత్తనం ఎక్కడికి వస్తుంది? వర్తమానంలోకి వచ్చింది. మీకు అర్థమవుతుందండి? జాగ్రత్త పట్టుకోండి. సంఘశాఖలు గురుగులే, ప్రవక్త క్లియర్గా చెప్పాడు, అవి గురుగులేనండి. కానీ ఇప్పుడు గోధుమ ఉంది, గోధుమతో పాటు గోధుమకి ఏముంటుంది? పొట్టు కూడా ఉంటుంది కదండి, పొల్లు అంటాం, లేదు పొట్టు పోని. అర్థమవుతుందండి? మరి గురుగులు ఉన్నాయి, గురుగు విత్తనంగా ఉన్న గురుగుకి ఉంటుంది, ఇంకా పొట్టుగా ఉన్న గురుగు కూడా ఉంటుందా ఉండదా? ఆట గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు సంఘశాఖలు గురుగులే, కానీ గురుగుల్లోని ఏ స్థానంలో ఉన్నాయి అంటే పొట్టు స్థానంలో ఉన్నాయి. ఆ గురుగుల్లోని ఆ విత్తనం గురుగుగా ఉన్న విత్తనం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు వర్తమానంలోకి వచ్చింది. మనం ఇప్పుడు సెపరేషన్ జరగాల్సింది సంఘశాఖల సెపరేషన్. ఎందుకు ఇప్పుడు మన ఇక్కడ కూర్చొని మనకి సెపరేషన్ దేనికి? నువ్వేమి ఇంకా పెంతుకోస్తులో ఉన్నవాడు కాదు కదా సెపరేషన్ అవ్వడానికి. కానీ గురుగు అక్కడ లేదు, ఇప్పుడు వర్తమానంలోకి ఎంటర్ అయింది. దాని గురించి చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వర్తమానంలోని సంఘశాఖలు ఏమిటండి? వర్తమానంలోనే సంఘశాఖలు. ఈ వర్తమానంలోని సంఘశాఖలు ఏమిటి అని అంటే సంఘశాఖల్లోని విడిచిపెట్టి విగ్రహారాధనలు అన్నీ విడిచిపెడతారు. కానీ ఇది కూడా బాగా తెలిసిన లేఖనం, చాలాసార్లు మనం చదువుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం బాగా ఫేమస్ అయింది.
6వ వచనం నుంచి చదవండి. అందుకైన చూడండి ఒకసారి, అందుకైన వారితో ఈలాగు చెప్పాను. అందుకైన అంటే ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు వారండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని, ఇది ఎవరు చేస్తున్నారు అంటే సంఘశాఖల వాళ్ళు కాదు, గురుగులు కాదు, వాళ్ళు పుట్టాళ్ళు పక్కన పెట్టండి. విత్తనంగా పేరు కాంచినటువంటి గోధుమలు కాదు ఇవి, విత్తనం, గురుగుగా ఉన్న విత్తనం. వాళ్ళు ఏం చేస్తున్నారట? ఈ ప్రజలు బ్రెనహాం ప్రవక్త మేఘము దిగొచ్చెను, 1963 తలరాయిగా వచ్చాను, అది ప్రభు యొక్క రాకడా అని పెదవులతో నన్ను గణపరచుదురు గాని, అది ఇందాకే చెప్పాను కదా. ఇప్పుడు ఏం కావాలి? హృదయం. వారి హృదయమునకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు, అది చాలండి. క్లియర్గా ఆయనే చెప్తున్నాడు, నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన. ఆయనకి కావలసింది నీ డబ్బు, నీ ధనము ఇవన్నీ కాదండి, నీ హృదయము. ఆయన్ని పూర్ణ హృదయంతో సేవించాలి, పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధన చేయాలి. అదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒక డమ్మీ క్యాండిడేట్లా ఇక్కడ కూర్చొని, ఒక డమ్మీలాగా ఉండి, ఒక బొమ్మల్లాగా ఉండి వెళ్ళిపోయేది కాదు. అదిగో ఆయన చెప్తున్నాడు, ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నవి. ఇక్కడ కూర్చున్న మనము ఎంతమంది ఆయనకు మన హృదయాన్ని ఇచ్చేమో ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు ఇక్కడ నువ్వు కూర్చొని ఉండి నీ ఆలోచనలు ఎక్కడ పరిగెడుతున్నాయో ఆలోచించుకోండి. ఎవరి కోసం ఆలోచిస్తున్నావు? దేనికోసం ఆలోచిస్తున్నావు? ఇంటికాడ తలిపేసానా? పోయి స్టవ్ వెలిగి ఆపేసానా లేదా? బండికి తాళం వేసానా లేదా? రేపు ఈ పలానోడు వస్తాడు, వాడికి ఏ సమాధానం చెప్పాలి? పలానోడు వస్తాడు, వీడికి ఏం చెప్పాలి? అయ్యో ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. అలాగైతే నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? పెదవులతో నన్ను గణపరుస్తున్నావు. వ్యర్థంగా ఆరాధన చేస్తున్నాం మనం. అపోస్తుల కార్యాల గ్రంథము లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి. బ్రదర్ 26. చూడండి, పౌలు గారు చెప్తున్నారు, అలసిపోయాడు, తన పరిచర్య చేసి చివరి దశకు వస్తాడు. అరిసి 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 బోధించాడు. చివరికి ఏమైపోయింది చూడండి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. చూడండి, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చాలు. ఇది కూడా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వర్ణించుకుంటూ వివరించుకుంటూ వెళ్ళే సమయం మనకి లేదు. కానీ చూడండి, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. సింపుల్గా ఆయన చెప్తున్న ఆజ్ఞ ఈరోజు మనం పాటించలేకపోతున్నాం. ఇందాక నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని చదువుకున్న చూసారా? మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఆ 7వ వచనం కిందనే కొద్ది చూడండి, యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో చదవండి. మనస్సాక్షిలో మనం మనస్సాక్షి ఈ వాక్యము తెరవబడుతున్నప్పుడు ఎలా స్పందిస్తుందో చూడండి. 7 నుంచి అలా చదవండి. నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్న తర్వాత మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వ్యాసుదారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఏంటి విడిచిపెట్టారు? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారు. హల్లెలూయా. మనుష్యుల పారంపర్యాచారము గైకొనుచున్నారు. అది చేస్తున్నాం మనం. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసి మనుషుల యొక్క పారంపర్యాచారములు ఇవన్నిటి కూడా గైకొనుచున్నాం. దాంట్లో మనం ఉప్పొంగుతూ ఉన్నాం. కానీ ఇంకా ఏమంటున్నాడు కింద చూడండి,
మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అది బొత్తిగా నిరాకరిస్తుంది. బొత్తిగా అనే పదం అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఎస్ ఆమేన్. సింపుల్ గా తీసేసుకుంటున్నారు అవన్నీ. చాలండి బ్రదర్. ఇప్పుడు సంఘ శాఖలు ఎక్కడికి వస్తాయి? బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి, మనుషులు అక్కడే ఉన్నాయి, ఆత్మలు చూసుకోండి. విగ్రహారాధనలు ఉన్నోళ్ళు, విగ్రహారాధన చేసిన వాళ్ళం మనం. ఒకప్పుడు విగ్రహారాధకులు. నేను నా జనరేషన్కి వచ్చినప్పుడు నేను పుట్టుకతోనే క్రైస్తవుడిని, అంటే సంఘశాఖ. కానీ మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు విగ్రహారాధకులు. వాళ్ళు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్గా మారారు. నా తరం వచ్చేసరికి నేను క్రిస్టియనే, కానీ డినామినేషను. ఇప్పుడు నేను వర్తమానంలోకి వచ్చాను. చూడండి, నా వెనకాల ఎన్ని ఆత్మలు వస్తాయి. ఒకప్పుడు నా తల్లిదండ్రులు ఉన్న ఆ విగ్రహారాధనలో ఆత్మలు వస్తాయి, తర్వాత కన్వర్ట్ అయినటువంటి సంఘశాఖల్లో ఉన్నటువంటి ఆత్మలు వస్తాయి. అర్థమవుతుందండి? ఇవన్నీ వెనకాల ప్రయాణం చేస్తూ ఉంటే అవకాశం వచ్చినప్పుడు మన శరీరంలో ప్రవేశించడానికి ప్రవక్త అడుగు దూరంలో 50 దెయ్యాలు ఉంటాయి అన్నాడు ఆయన. కేవలం మన థియోఫను ఉంటుంది కాదు. థియోఫను గజమా అడుగు దూరంలో థియోఫను ఒక్కటే, దెయ్యాలు ఇవన్నీ వచ్చి ఏ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి, అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అనుమతి కోసం దెయ్యాలు అనుమతి కోసం ఎదురు చూస్తూ నీ పక్కనే, నీకు బాడీ గార్డ్స్, నువ్వు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వస్తూ ఉంటాయి. నువ్వు నిజంగా చెప్తున్నావు, నీ ఒంట్లో ఒక్క దెయ్యం కూడా ఉండకుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు. కరెక్ట్గా సినిమా హాల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక దెయ్యం రెడీగా ఉంటుంది. అది చూస్తూ ఉంటుంది, నీ బలహీనతను చూస్తూ ఉంటుంది, నీ బలహీనతను చూస్తూ ఉంటుంది. బలహీనతను చూస్తూ ఉంటే పర్మిషన్ ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు పైనుంచి ఆయన ఒకటే, ఓకే యూ కెన్ గో, నువ్వు వెళ్ళు, నువ్వు ఎంటర్ అవ్వు అని అంటే, అయ్యా ధన్యవాదాలు చెప్పి ఎంటర్ అవుతుంది అక్కడికి. మనం అనుకుంటాం నా ఫ్రెండే కదా పిలిచాడు. అప్పుడు వరకు పాపం ఆడు ఏ రోజు కూడా సినిమాకి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు. చక్కగా పిలిచేసరికి అక్కడ అమ్మగారు ఎంటర్ అయ్యేసరికి, అయ్యగారు ఎంటర్ అయ్యేసరికి టక్కున జిలిపించుకుంటాడు అనమాట. వెంటనే ఇంకా అటు ఇటు చూడడం, ఇంకెవరైనా చూసేస్తే మళ్ళీ మన సంఘంలో ఎవరో బ్రదర్స్ సిస్టర్స్ ఎవరో చూసేస్తారని తెలిసి గబగబా దూరిపోయి లైన్లో నుంచి ఉంటే ఎవడని చూసేస్తాడు. వీడికి ఎంత కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, గబగబా వెళ్ళిపోయి పాప లైన్లో ఉంటే 100 రూపాయల టికెట్ ఉండొచ్చు, వీడు 300 ఇచ్చి కొనేసి వెళ్ళిపోతాడు లోపలికి. అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళంటి వాడే ఆడేదో చర్చికి వెళ్ళినోడు, ఆడు కూడా మెడలో ఇంత అదే సిలువు బొమ్మ వేసుకొని ఉన్నోడు ఉంటాడు. ఆడు ఆ సినిమా చూసినప్పుడు కూడా ముద్దు పెడతాడు ఇలాగా తీసి. సినిమా విగ్రహారాధన గురించి చెప్తున్నానండి. ఆడు సినిమాలు చూసి కూడా ఇలా ముద్దు పెట్టుకుంటాడు. ఆడిని చూసి అమ్మ నాలాంటి ఆవిడ ఇటు దొరికాడు బాగానే అని చెప్పేసి ఇద్దరు జట్టు అవుతారు. ఇంటర్వ్యూల టైంలో బయటకు వచ్చి ఇద్దరు మాట్లాడుకుని ఏటిని వేసి చర్చికి వెళ్తావు. ఎక్కడ నేను అంటే అప్పుడు చిన్నప్పుడు ఇంచుమించు ఒక 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా థియేటర్లో లైన్ కడుతున్నప్పుడు లైన్ కట్టి టిక్కెట్లు దొరకాలనేసి నేను ప్రార్థన చేసి, ఎందుకంటే ఆ లైన్లోని 5 రూపాయలు 3 రూపాయల టిక్కెట్లు ఉండి మాకు ఆ 10 మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఆఫ్ చేసేవాడు బ్లాక్లో అమ్ముకోవడానికి. మేము ఆ టైంలోకి వెళ్ళేసరికి నా వరకు టిక్కెట్ దొరకదు అని చెప్పి నేను ప్రార్థన చేసుకునేవాడిని. అంత భక్తి నాది ఆ టైంలోని. చెప్తా, ఈ ఆత్మలు ఖచ్చితంగా అక్కడితో అయిపోవు, అవి జర్నీ చేసుకుంటూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే విశ్రాంతి స్థలము దొరకలేదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చిందా లేదా, అది వస్తాయి. అందుకే నువ్వు మారు మనసు పొందుకున్న తర్వాత నువ్వు ఖాళీగా ఉండిపోవడం వీల్లేదు. నువ్వు సినిమాలు చూడకుండా, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా, ఏది చేయకుండా, చెడు అలవాట్లు ఏమి లేకుండా ఉంటే నువ్వు మంచిది అనుకుంటున్నావు. అలా ఉండిపోతే సరిపోదు, వాక్యము చేత నింపబడుతూ ఉండాలి. వర్తమానం ద్వారా బైబిల్ తెరవబడుతున్న ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్తూ ఉన్నప్పుడు, అది నింపబడుతూ ఉన్నప్పుడు, ఒకానొక సమయం వచ్చినప్పుడు నీకు ఇంకా కంప్లీట్గా దురాత్మల సమూహం నీకు సెక్యూరిటీ కాదు, దూతల సమూహం సెక్యూరిటీగా మారిపోతుంది. దూతల సమూహము సెక్యూరిటీగా మారిపోతుందండి. ఆ స్థితిలో మనం రావాలి. సింపుల్గా మనం వెళ్ళిపోతాం, అలాగే వెళ్తుంటాం. చక్కగా వెళ్తూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనం అంతవరకు స్ట్రిక్ట్గా ఉంటాం. నిన్ననే ఆదివారం కాబట్టి చక్కగా వాక్యం మంచిది వచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా దేవుడు నాతోనే మాట్లాడాడు. సోమవారం ఈ పరిస్థితులు అనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటాం. పనిలోనికి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే ఒక చక్కని మంచి అందంగా కనబడిన ఆ అమ్మాయి కనబడుతూ ఉంటుంది.
నేను చూడకూడదు చూడకూడదు చూడకూడదు. ఎందుకంటే నిన్న మా పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ వాక్యం నా హృదయాన్ని తాకింది. అమ్మో అమ్మో అనుకుంటే ఆ పక్కన కండల వీరులాగా ఉంటారు వీళ్ళందరూ. ఎవరు? దురాత్మలు. రెడీగా చూస్తుంటాయి, ఎప్పుడు వస్తాను, ఎప్పుడు 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 అని అంటే వీడు కంట్రోల్గానే ఉంటాడు. అసలు పట్టించుకోలేదన్నట్టుగా ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇలాగుండి ఇలా క్రాస్ అయికొని వెళ్ళిపోతాడు. మొహం కూడా చూడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరుగుతాడు. అర్థమవుతుందండి? ఇలాగ వెళ్ళినంతవరకు బాగానే వెళ్తాడు, ఇలా వెళ్ళి ఇలా తిరుగుతాడు అనమాట. అప్పుడు ఇలా తిరుగుతున్నాడంటే ఆడు తిరిగాడు. ఈ వెళ్తున్న టైంలోనే ఒక చిన్న సంఘర్షణ జరిగిపోతుంటుంది. అమ్మ ఈ ఛాన్స్ మళ్ళీ రాదు నాకు, మళ్ళీ ఎప్పుడు వస్తా, అలాంటి మొహాలు ఎప్పుడు చూస్తావా చూడవా ఏంటిది అని చెప్పి అక్కడ సంఘర్షణ జరుగుతున్నప్పుడు ఇంకా దేవుడు వీడు నా కోసం నిలబడే వ్యక్తి కాడనమాట అని చెప్పి అమ్మా ఓకే వెళ్ళు అన్నట్టు అది ప్రవేశించిన వెంటనే టర్న్ అయిపోతాడు వెంటనే. ఇంక ఇప్పుడు వీడికి దేవుడు కనబడ్డు. మళ్ళా అక్కడ కూడా వీళ్ళలో ఒక మొరాలిటీ ఉంటుందండి, నీతి ఉంటుంది. ఏంటి నీతి అంటే నేను దేవుని వాక్యాన్ని కలిగే ఉన్నానని, నేను దేవుని కుమారుణ్ణని, నేను దేవుని కుమార్తెనని, ఇంకా ఆ నీతి వాక్యం కనబడుతూనే ఉంటుంది. అది శుద్ధీకరణ. అది నీతికరణ దాటేసావు, శుద్ధీకరణ దగ్గరికి వచ్చావు. అదంతా కంప్లీట్గా నువ్వు చెప్పుకుంటుంటావు, ఆ రీతిగా నడిపించుకుంటుంటావు. నీకు నువ్వే అబ్బా నేను వాక్యంలో ఉన్నాను, ఆ అమ్మాయితో నేను మాట్లాడేనేంటి, ఆ అమ్మాయితో నేను కనీసం పలకరించేనేంటి, ఆ అమ్మాయికి ఏమో సైగ చేసేనేంటి, నామానం నేను వెళ్ళిపోయాను, ఏదో క్యాజువల్ ఏదో పడిపోయింది అన్నట్లు పడిపోయి నేను ఇలా చూశాను అంతే. కానీ మన జీవితం ఇవన్నీ డ్రామా ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ విగ్రహారాధనకు మూలం. విగ్రహారాధన ఇప్పుడు మనకి ఎక్కడ నడిపిస్తుందో చూడండి. వాక్యానికి విరుద్ధమైన దశలోనికి నడిపిస్తుంది. వాక్యానికి విరుద్ధమైన దశ అనగా క్రీస్తు విరోధి. అంతేనండి. క్రీస్తు విరోధి దశ నుంచి అబద్ధ ప్రవక్త దశ, అబద్ధ ప్రవక్త దశ నుంచి మృగం యొక్క దశ. ఈరోజు ప్రపంచంలోని అన్నిటికీ ఏకైక మృగం ఉంది. ప్రపంచంలోని అన్నిటికీ ఏకైక క్రీస్తు విరోధి ఉన్నాడు. ప్రపంచంలో అన్నిటికీ ఏకైక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. కానీ మనం ఇప్పుడు చూడండి, ప్రవక్త అని చెప్పి ప్రవక్త ఫలాన్ని పొందుకున్న వాళ్ళంతా కూడా ఆ ప్రవక్తలో భాగమై ఉన్నామని చెప్తున్నప్పుడు అబద్ధ ప్రవక్త అని చెప్పి అబద్ధ ప్రవక్తలో భాగమైన వాళ్ళు కూడా అవుతారా లేరా? ఆ భాగాలన్నీ కూడా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విగ్రహారాధన గురించి మాట్లాడుతూ ప్రవక్త అన్నారు. కేవలం విగ్రహారాధన అంటే ఏదో నువ్వు విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహం కోసం అది దేవుడిగా నువ్వు భావించి దాని ముందు నువ్వు మోకరించి నువ్వు పూజలు చేసి దానికి కొబ్బరికాయలు కొట్టి దానికి అరటిపట్లు పెట్టి కొవ్వొత్తులో ఊదొత్తులో వెలిగించి దూపాలు వెలిగించి బలులు అర్పించి ఇవన్నీ చేస్తే అదే విగ్రహారాధన అనుకుంటున్నావా? ప్రవక్త అన్నారు విగ్రహారాధన అనగా నువ్వు దేవుని కంటే దేనినైతే అధికంగా ప్రేమిస్తున్నావో అది విగ్రహారాధన ఉన్నది అన్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు అర్థమైందా? విగ్రహారాధన అనగా దేవుని కంటే దేనినైతే మనం అధికంగా ప్రేమిస్తున్నామో అదే విగ్రహారాధన. వర్తమానము చదువుతూ కంటే దీనికంటే ఫోన్ దగ్గరే పట్టుకొని ఉన్నాం అనుకో, మొబైలే పట్టుకొని 24 మొబైల్ పోయి మొబైల్ ఫోనే కావాలంటే అదేంటిని అంటే నువ్వే కొబ్బరికాయ కొట్టవు, ఇదేమి ఆ దేవీ దేవతలు కాదు, ఇవే విగ్రహమే. ఇది కూడా ఎన్నోసార్లు చెప్పాను. అద్దం ముందు 24 గంటల అద్దం ముందు ఇలా కనబడి ఇలా దూకొని ఇలా చూసుకొని అలా చూసుకొని 24 గంటల అద్దం దగ్గరే మూవ్ వేసుకొని ఉంటున్నావు అంటే నువ్వు విగ్రహారాధనే. విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఈ విగ్రహారాధన చేస్తున్నాము అని అంటే దానికి నువ్వు విగ్రహారాధనలో ఉన్నావు అని అంటే అర్థం ఏంటి? వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు. అంతేనండి. వాక్యమునకు విరుద్ధంగా ఉన్నావు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఈ ఎండాకాలం సమయము ఎలా ముగించుకోవాలో నాకే అర్థం కావట్లేదు. చూడండి, గట్టిగా చదవండి బ్రదరు. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. చూడండి, ఇక్కడ ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేర్చువాడను, ఎవరికి నా మహిమను ఇచ్చువాడను కాను. నాకు రావలసినటువంటి స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అంటున్నాడు ఆయన.
విగ్రహములు అంటే ఈరోజు ఇప్పుడు అది రూపం మార్చుకుంది. విగ్రహారాధన ఇప్పుడు రూపం మార్చుకుంది. విగ్రహారాధన ఎక్కడో లేదు. చూడండి, దేవుడు సమరయ స్త్రీతో యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అంటుంది, మా పితరులు ఆ కొండ మీద ఆ పర్వతం మీద ఆరాధించేవారు, ఇదిగో ఆ యెరూషలేం మా పితరులు ఆ యెరూషలేం దేవాలయం, మీరేమో ఈ యెరూషలేంలో ఆరాధిస్తూ ఉన్నారు, మేము సమరయులమి, మేము ఇదిగో ఇక్కడ ఆరాధిస్తున్నాము అని అంటే యేసుప్రభు వారు ఏమన్నారు? అమ్మ, ఆరాధించు కాలం ఒకటి రాబోతున్నది. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆయన ఆరాధించాలి. ఇచ్చట కాదు అచట కాదు, ఎక్కడైనా ఆరాధించబడతాడు అని వాక్యము చెప్తూ ఉన్నప్పుడు అబద్ధ వాక్యము కూడా, వాక్య విరుద్ధమైన వాక్యము కూడా ఏమని చెప్తుంది? అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇదిగో ఆయన ఆత్మ కనుక. ఎవరాత్మ? దురాత్మ కూడా దెయ్యపాత్మ కదా, దెయ్యపాత్మ కూడా ఆత్మే. అది కూడా ఏం చెప్తుంది? ఇప్పుడు ఆరాధించేవారు అక్కడ ఇక్కడ కాదు, ఇప్పుడు ఎక్కడే అంటున్నాడు ఆయన కూడా స్పష్టంగా. ఆ దురాత్మలు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాయి. దీనికి రివర్స్లో వెళ్తూనే ఉందండి. అది వాక్యము ఏదైతే చెప్తుందో దానికి అనుకరణ చేయటమే దురాత్మలు, అపవాది, సాతాను సృష్టించదు. సాతాను సృష్టికర్త కాదు. సృష్టించబడిన దాన్ని అది ఏం చేస్తుంది? అది వక్రీకరణ చేయటమే, వంకరతనం తీసుకొని రావడమే. కాబట్టి ఇప్పుడు ఈ నిజమైన ఆరాధన లేదా ఈ నిజమైనటువంటి ఈ క్రియలు లేదా నిజమైన వాక్య క్రమాలన్నిటి కూడా అనుకరణ చేస్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు చదువుకున్న వాక్యం ఏం కనిపిస్తుంది? నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను, విగ్రహాలకు చెందనీయను అంటే ఏంటి? గంటల తరబడి నువ్వు అద్దం ముందు ఉండడం, గంటల తరబడి ఫోన్ ముందు ఉండడం, గంటల తరబడి నువ్వు ఏదైతే టైంను వెచ్చిస్తూ ఉన్నావో దాని ముందు ఉంటూ అంతా గడుపుతూ ఉన్నావు అని అంటే అది విగ్రహారాధన. ఇప్పుడు నువ్వు దేవుడికి చెందాల్సినటువంటి ఆ ఆరాధనని, ఆ స్తోత్రములని నువ్వు అద్దానికి ఇస్తున్నావు, నువ్వు సెల్ ఫోన్కి ఇస్తున్నావు, నీ ఇరుగు పొరుగుల్లో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఊసులాడుకుంటూ దానికి ఇచ్చుకుంటున్నావు. ఇది ఏమిటి అంటే విగ్రహారాధన. విగ్రహారాధన అనగా ఏమిటి? వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యము. వాక్యానికి విరుద్ధమైన కార్యమే ఏమిటి? క్రీస్తు విరోధి. మరి క్రీస్తు విరోధి అక్కడ అలాంటి వాతావరణం నువ్వు అలా గడుపుతున్న క్రీస్తు విరోధిగా ఉన్నట్టుంటే అది ఆ కార్యము దేని కింద కన్వర్ట్ అవుతుంది? అబద్ధ ప్రవక్తగా కన్వర్ట్ అవుతుంది. ప్రవక్త అంటే ఏంటండి? ముందు చూపు కలవాడు, దీర్ఘదర్శి, అంతేనండి. 4 నాలెడ్జ్, ఇవన్నీ 4 సియర్ అని ఇవన్నీ చెప్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూడండి. మరి అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు? అతను ముందు నాలెడ్జ్ కలిగి ఉన్నవాడే. అబద్ధ ప్రవక్తగా ఉన్నవాడు కూడా ముందు చూపు కలవాడే. అబద్ధ ప్రవక్తగా ఉన్నవాడు కూడా ముందు అన్ని గ్రహించిన వాడిగానే ఉంటాడు కదా. కానీ ఏడు గ్రహిస్తాడు అని అంటే అబద్ధాలని, భవిష్యత్తులో తన స్థానాన్ని చూపించుకుంటాడు. నా వైపు రండి, నా వైపు రండి, నా వైపు రండి అని నడిపించడానికి మెల్లగా ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ మనకి తెలియదు. నీకు తెలియకుండానే నువ్వు వాడు పూర్తిగా స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. వెళ్ళలేనంత వరకు నువ్వు అటు ఇటు గెంతులాడుతావు. కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు పూర్తిగా అతను స్వాధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు ఇంకా జయించలేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, సంసోను ఎలాగైతే అక్కడ బందీ అయిపోయి అక్కడ తన యొక్క దెలీలియా చేతిలో ఎలా అయితే బందీగా అయిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దెలీలియా మాట్లాడుతున్న ఈ మాటల వల్ల దినదినము నా హృదయం నొచ్చిపోతుంది, నేను చచ్చిపోయినా బాగుండును. బైబిల్ చెప్తుంది. సంసోను కోరుకుంటున్నాడు, నాకు మరణం వచ్చినా బాగుండును, నాకు చావు వచ్చినా బాగుండు. ఏమిటి ఈ బాధ? ఆ దశలోకి వెళ్ళిపోతుంది. అక్కడితో మనకు పరిస్థితులు అలాగే ఉంటాయండి. మనం సింపుల్గా తీసుకుంటున్నాం. సింపుల్గా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగిలించి మన ఇష్టానుసారంగా కాలాలను వెచ్చించుకుని కాలాన్ని వృధా చేసుకుంటూ, టైంను వృధా చేసుకుంటూ ఎక్కడ గడుపుతున్నవి అన్నీ కూడా మీ పెద్ద లెక్కగా కనబడట్లేదు, సింపుల్గా కనబడుతుంది. కానీ అది ఏమవుతుంది? అది సింపుల్గా ఉంది, సామాన్యంగానే ఉంది, బరువు ఈజీగా మోసేవచ్చు అనుకుంటున్నావు. కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు నువ్వు మొయ్యలేనంత భారంగా మారిపోద్ది. నీ ఇరుగు పరుగులతో గడిపినటువంటి ఆ కాలమే ఒక రోజు నీకు మరణాన్ని తీసుకొస్తుంది. ఒక నిమిషం అన్న, వర్తమానం పేరు గుర్తులేదు, రాసుకున్న బాగుండు.
వర్తమానం పేరు గుర్తులేదండి. క్షమించండి, అది వర్తమానం కోడ్ని నేను మర్చిపోయాను, గుర్తు రాలేదు. మంచి అంటే ప్రవక్త ఏం చెప్తున్నారు అంటే, ఓ సహోదరి సహోదరుడా, నీ భక్తి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. భక్తి గురించి మాట్లాడుతూ నీ సిద్ధపాటు ఎలా ఉంది, నీ ఎత్తబాటు కోసం నువ్వు సిద్ధపడుతున్న విధానం ఎలా ఉంది అనే దానికోసం ఆయన మాట్లాడుతూ, నీ బట్టలు ఉతుకుకొనుట అనే కార్యము నీ నీ భక్తికి ఆటంకంగా ఉండకూడదు అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? నీ బట్టలు ఉతుకుకొనుట అనే కార్యము నీ భక్తికి ఆటంకంగా ఉండకూడదు. అందులో చాలా విషయాలు చెప్తున్నాడు ఆయన. నేను ఆ కోడ్ గుర్తు రావట్లేదు, ఎక్కడ చదివాను గుర్తులేదు. నీ ఉద్యోగము నీ భక్తికి ఆటంకంగా ఉండకూడదు అంటున్నాడు ఆయన. నీవు ఏది చేసినా, నువ్వు ఏ పని చేసి, నువ్వు వంట అవ్వచ్చు, ఏదవ్వచ్చు, సిస్టర్స్ మీరు ఏ పనులు చేస్తున్నా సరే, నువ్వు బజార్కి వెళ్ళటం అనేది కార్యమైన, ఇంటికాడ నువ్వు ఇంటికి తడిగుడ్డ పెట్టుకొని ఏది చేసినా, బట్టలు ఉతుకుతున్నావా, ఏం చేస్తున్నావా, గిన్నెలు తోముతున్నావా, ఇంటికాడ మీ ఇంటికాడ ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నావా, ఈ కార్యములు, అలాగే బ్రదర్స్ మీరు ఉద్యోగాలు, మీరు వెళ్తున్న ప్రయాణాలు ఏవైనా సరే, ఏది చేస్తున్నా, ఏ పని అయినా సరే కానీ నీ భక్తికి అది ఆటంకంగా ఉండకూడదు అన్నాడు. అది నేను చదివాను, గుర్తులేదు సరిగ్గా, నేను వీలైతే గ్రూప్లో పెడతాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాము ఒక్కసారి ఆలోచించండి. ఈ సమయంలో ఈ పరిస్థితుల గుండా నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి ద్వారా నువ్వు ఎత్తబడగలవా? ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పుకొని వచ్చాను. విగ్రహారాధన ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడో లేదు. ఈ విషయాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను జస్ట్ 3-2 విషయాలే చెప్పాను. అనేకమైనవి నాకు ప్రేరేపణ వస్తున్నాయి. నువ్వు ఏది తీసుకున్నా సరే, నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి కేటాయించాల్సినటువంటి సమయాన్ని నువ్వు వృధా చేయటం అది విగ్రహారాధన. ఒక్క మాటలో చెప్పాలి అంటే, దేవునికి నువ్వు నిర్ణయించుకున్న సమయాన్ని దేవునికి గడపకుండా నువ్వు ఏది చేసినా కానీ అది విగ్రహారాధన అయి ఉన్నదనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ విగ్రహారాధనలో మనం ఉండిపోకూడదు. విగ్రహారాధనే మనం ఆ విగ్రహారాధన జయించాలి. విగ్రహారాధన ఏదన్నాడు నువ్వు తీసుకో, ఒకసారి నువ్వు ఆలోచించి ఇక్కడ కూర్చో. అవును ప్రభువా, అవును సహోదరుడు, ఇది 3 విషయాలే చెప్పాడు, కానీ నేను ఇంకో విషయంలో కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు ఖాళీగా ఇంటి దగ్గరే ఉండిపోవచ్చు. ఖాళీగా ఇంటి దగ్గర ఉండిపోయినా అది విగ్రహారాధనే. ఎన్నోసార్లు చెప్పాను, బట్టల మీద చాలామంది మోజు ఉంటుంది. ఈ బట్టలో ఈ డ్రెస్ బాగుంటుంది, ఆ ప్యాంట్ బాగుంటుంది, ఈ ప్యాంట్ బాగుంటుంది, ఈ డ్రెస్ బాగుంటుంది, ఆ డ్రెస్ బాగుంటుంది, దానికోసం గంటల తరబడి మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా, అందుకు నాకు షాపింగ్ కానీ లేకపోతే ఏదైనా సామాన్లు కొనుక్కొని రావడానికి నన్ను పంపిస్తుంటారు. ఎందుకంటే నేను వెళ్తే టక్కున వచ్చేస్తాను, వెళ్ళి ఏమేమి కావాలి కొంటాను. ఇంటికి కావాల్సిన అన్నీ, ఇంకా ఎక్కువ డబ్బులు మళ్ళీ ఖర్చు పెట్టేది కూడా నేనే. మళ్ళీ వీళ్ళకి నేను ఒక 1000 రూపాయలు ఇస్తే అందులో ఇంకా ఒక 200 మిగిల్చి తెచ్చుకుంటారు వీళ్ళు. నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెళ్ళినండి 1500 ఖర్చు పెట్టుకుని వస్తాను. అది కూడా తొందరగా వచ్చేస్తాను, అంతే, ఎక్కువ టైం స్పెండ్ చేయను. నిన్న మేము ఈ హాల్ చూడడానికి వెళ్ళాను, ఇజ్రాయెల్ పిలిచాడు, చూడడానికి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. జస్ట్ అక్కడ నాకు తెలిసి ఒక 20 కూడా కాదు, ఒక 15 మినిట్స్ స్పెండ్ చేసి ఉంటాం అంతే. ఆ 15 మినిట్స్ కూడా నాకు చాలా ఎక్కువగా అనిపించింది. టక్టక్న అయిపోయి మాట్లాడుకుని వెళ్ళిపోయింది, దానికి ఎందుకు అన్నట్టు అనిపించింది. కాకపోతే కొద్దిగా అన్నీ చూస్తే బాగుంటుందని చెప్పి అన్నీ చూసి, ఈలోపు పాప హాల్ టికెట్ తీసుకొని రావడానికి వెళ్తే, ఆ కాలేజ్ పక్కనే కదా, వెళ్ళి తీసుకుని రావడం అవుతుంది అని చూసి అలా ఆగాం. వచ్చేసాను వెంటనే. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను, మనం ఏ దానికి వెళ్తున్నామో అది తక్కువ చేసుకొని వచ్చేయాలండి. గంటల తరబడి స్పెండ్ చేసుకుంటూ అక్కడ టైంను వృధా చేసుకుంటున్నాము అంటే విగ్రహారాధనలో ఉన్నాము.
నువ్వు ఇంటి దగ్గర ఒక మైండ్లో ఫిక్స్ చేసుకో. నువ్వు ఎక్కడికైనా షాప్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానివల్ల నీకు ఏమవుతుంది అని అంటే, నేను మామూలుగా ఒక సాంఘిక దాన్ని ఏమనాలి, ఒక సోషల్ అవేర్నెస్గా చెప్తుంటాం కదా. ఈ విషయాన్ని ఆలోచించండి. అలా కూడా మీరు తీసుకెళ్ళి గ్రహించండి. నువ్వు ఏదైతే కొనాలనుకుంటున్నావో, ఏదైతే డబ్బుని దానికోసం ఖర్చు చేయాలనుకుంటున్నావో దాని నిమిత్తం ముందుగా ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుని దానికోసం వెళ్ళి కనుక్కొని వచ్చేయడం. నువ్వు వాడికి వెళ్ళి అది కొననుకుంటా, అది కొనేసి అది దాంతోపాటు ఇంకో 10 అంటే బిల్లు పెరుగుతుంది. మనం అందరివి కూడా ముందుగానే ప్లాన్ చేసుకోకపోవటం వల్ల ఏమవుతుంది, నష్టాలు వస్తున్నాయి, ఆర్థిక భారం వస్తుంది. ప్లానింగ్ లేకపోవటం వల్ల కొన్నిసార్లు మా సిస్టర్ని చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కిచెన్లోనికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను అనుకోకుండా ఏదో డబ్బా ఇలా తీసినప్పుడు అక్కడ బూజు పెట్టి అవన్నీ ఉంటాయి అక్కడ. మరి ఎందుకు కొనిపించావు, ఎందుకు కొన్నావు, ఇది ఎందుకు వాడలేదు అంటే నేను చూడలేదు, నేను మర్చిపోయాను అంటారు. చూడండి, ఇవన్నీ మనం సింపుల్గా అనుకుంటున్నాం. అలాగే నేను డబ్బులు ఆదా చేసి బ్యాంకులో స్టోర్ చేసుకుని చెప్పడానికి వృధా చేయకండి అని చెప్తున్నాను అంతే. ఏ దానికైనా అది నా వరకైనా నాకు అదో గుణపాఠంగానే ఉండాలి, మీకు అది అలాగే ఉండాలి. ఏం చేస్తాం, వెళ్తాం ఒకటే కొంటాం. ఒక ఐటెం కోసం 10 ఐటెం కోసం మనం వెళ్ళి 20 ఐటమ్స్ కొంటాం. అది నిజంగా మనం వాడుకోవడానికి అవసరమా కాదా ఇవన్నీ చూడాలి. దానికోసం ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయాలన్నీ దీనికోసం ఆ ఒక్క ఐటమో లేదా 10 ఐటమ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు టైం ఒక ½ అన్ అవర్ పడుతుంది, సరిపోద్ది. కానీ అందులో ఇంకో 10 కేటాయించుకుంటున్నాం. ఆ 10 వల్ల ఇంకొక ½ అన్ అవర్ అంటే 1 అవర్ టైం అక్కడ స్పెండ్ అయ్యింది. ఏం చేసావు, షాపింగ్ అనే విగ్రహారాధనలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు, ఆయనకు స్తోత్రములు ఎవరు చెల్లిస్తున్నావు, షాపింగ్ షాప్ అనే లేదా మాల్స్ అనే దానికి నువ్వు స్పెండ్ చేస్తున్నావు. విగ్రహారాధనది. ఉద్యోగమే నాకు విగ్రహారాధనగా మారిపోతుంది. చూడండి, విగ్రహారాధనగా ఉద్యోగం మనకి మారిపోతుంది. దానికోసమే సాయశక్తులు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాం. ఇవన్నీ ఏమిటి, దీనివల్ల ఏమవుతుంది, పూర్తిగా వాక్యం నుంచి దూరం అయిపోతాం. వాక్యం నుంచి దూరం అవుతున్న కార్యం ఏదైనా ఉన్నది అని అంటే అది విగ్రహారాధనే. నీకు తెలియకుండానే మెల్లమెల్లగా అది నీలోకి ఎంటర్ అవుతుంది. అక్కడితో ఆగిపోవట్లేదు, అది విగ్రహారాధన దగ్గర ఆగిపోవట్లేదు. ఆ విగ్రహారాధన చేయటం అనేది వాక్య విరుద్ధమైన కార్యము. ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణే మేము ఆరాధన చేస్తున్నాము, దేవుణ్ణే మేము మమ్మల్ని విమోచించిన వాడు ఆయనే సర్వ సృష్టికర్త. ఇగో మా పితరుడైన అబ్రహాముని నడిపించిన దేవుడు, మా పితరుడైన అబ్రహామును దర్శించిన దేవుడు, మా పితరుడైన అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుణ్ణే మేము ఆరాధన చేస్తున్నాం అన్నారు. కానీ వారికి తెలియకుండానే వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు. వారికి తెలియకుండానే దానికోసము మేము మా దేవుడి కోసం నిలబడితే నీకేంటా నొప్పి. ఎవరితో అంటున్నారు, అహరోనుతో. మోషే లేడు అక్కడ. నీకేంటా బాధ, మా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మేము ఆరాధన చేస్తుంటే నీకెందుకయ్యే బాధ. నువ్వు చేయి, ఇది బంగారం అల్పి అందరి దగ్గర తెప్పించు. ఇవన్నీ చూడడానికి ఎలా ఉంది అని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలందరూ కూడా మేము మా దేవుణ్ణే ఆరాధన చేస్తున్నాము, మనం ఇక్కడ కూర్చొని మనం ఒకరు మా దేవుణ్ణే ఆరాధన చేస్తున్నాము. కానీ ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఇక్కడ కూర్చొని ఈ టైంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఈ సమయం బాగానే గడుపుతున్నారు. మిగతా టైము ఇది దశమ భాగము టైం, ఇది దేవుని యొక్క స్వాస్థ్యం. ఇది మరి మిగతా 90% ఇది ఈ కాలం ఇప్పుడు గడుపుతున్న ఈ ఆదివారం మీద కాలం ఇదేంటి, దశమ భాగము కాలము. మిగతా ఈ ఆదివారం నుంచి బయటికి వెళ్ళిపోయి, ఈ ఆలయం నుంచి బయటికి వెళ్ళిపోయి మరలా ఆదివారం వరకు వస్తున్నది ఏంటిది, 90%. ఈ కాలంలో నువ్వు ఎలా గడుపుతున్నావు, ఏం చేస్తున్నావు? దేవుడు ఇచ్చినట్టు భాగాన్ని నువ్వు బాగా ఇక్కడికి వచ్చి కనబడుతున్నావు అనుకుంటున్నావు, కానీ మిగతా భాగాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతున్నాడు. అవన్నీ చూడండి. మీకు గడుపుతున్న కాలాలన్నింటిని విడిచిపెట్టేసి నేను అలాగే ఉండిపోతాను, అలాగే ముందుకు వెళ్ళిపోతాను, బాగానే ఉన్నాను, నీకు నువ్వుగానే సముదాయించేసుకొని నీకు నువ్వుగానే నువ్వు నన్ను అన్ని కరెక్ట్గా ఉన్నాను అనుకుంటుంటే అక్కడ ఏదో ఎంటర్ అయింది. ఆయన ఎవరినో అనుమతించాడు. నీకు ఇప్పుడు ఈ వాక్యం రుచించట్లేదు, వర్తమానం నీకు రుచించట్లేదు, తలకెక్కట్లేదు అంటే ఎవరో నీలోకి ఎంటర్ అయ్యారు. నీకు హృదయ భారంలో నీకు అసలు నీ హృదయంలోనికి అసలు వాక్యం అసలు ప్రవేశించట్లేదు, నా చెవుల్లో నుంచి నా తలలో పైనుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే ఎవరో ప్రవేశించారు. చదవండి, మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడుటని వర్తమానం మొదట్లోనే
వాడు ఎక్కడో ఉండడు, నీ పక్కనే కూర్చొని ఉంటాడు అన్నాడు ఆయన. నీవు హల్లెలూయా ఆమేన్ అంటుంటే పక్కన ఉన్నవాడు నీకు చూస్తూ ఉంటాడు కింద మీదకి. చెప్పాడు ఆయన క్లియర్గా. మెల్లగా వస్తాడు, చాప కింద నీళ్ళలో కూర్చొని ఉంటాడు, బాగానే ఉంటాడు. కారణం ఏమిటి అంటే వాళ్ళ హృదయం ఇంకా ఎన్నడూ తెరవబడదన్నాడు. మనం గత వారం చెప్పుకున్నాము. వాళ్ళు ఏమిటి అంటే ముద్రించబడ్డారు. వాళ్ళు దేనితోని? మృగం యొక్క ముద్రతో. మృగం యొక్క ముద్రతో వాళ్ళు ముద్రించబడ్డారు. ఇంకా ఎన్నడూ వాడు ఆ బానిస బతుకు నుంచి విడుదల పొందుకోలేడు. ఎందుకు అంటే సునాదన సంవత్సరం వచ్చి వెళ్ళిపోయింది. వాడి జీవితంలో సునాదన సంవత్సరం వచ్చి వెళ్ళిపోయింది. అలా మీ నాన్న జీవితాల్లో కూడా ఆ సునాదన స్వరము, ఆ సునాదన బూర ఊదపడుతున్నప్పుడు, ఆ స్వరమునకు మనము లోబడుతున్నప్పుడు అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ముద్ర ఇస్తుంటాడు, పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ సునాదన బూర వినబడినా కానీ నీ హృదయం తెరవబడకుండా నేను ఇలాగే ఉంటాను, ఇది ఎంత గట్టిగా అరుచుకున్నా, ఎంత బాగా చెప్పుకున్నా, ఎంత గెంతులో చెప్పినా నాకు అనవసరం, కానీ నేను ఇలాగే ఉంటానని బాగానే భక్తి చేస్తున్నాను, నేను బాగానే ఉంటున్నాను, అంత బాగానే ఉన్నాను అనుకుంటుంటే నీకు విడుదల పొందుకోవడానికి నీకు నీ మనసు సహకరించకపోయినట్లయితే, అంగీకరించకపోయినట్లయితే ఆయన అన్ని సార్లు కూడా ఆయన అలాగే కూర్చొని అలాగే ఉంటాడు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు? ఇది ఇందాకే చదువుకున్నాం లేఖనము. ఏది? మొదటి యోహాను పత్రికలు చదువుకున్న పిల్లలారా, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినట్టు మీరు ఎరిగి ఉన్నారు కదా, అది ఇది వరకే వచ్చి ఉన్నది అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అది ఇది వరకే వచ్చింది. ఆయన అనుమతిస్తే ఖచ్చితంగా నీలోకి ఎంటర్ అయిపోద్ది. ఆయన అనుమతించకుంటూ ఉన్నాడు అన్నప్పుడు ఇంకను నీ మీద కృప ఉందని అర్థం. ఆ కృపాకాలం నీ మీద ఉన్నప్పుడే చెవియొగ్గాలి అని చెప్తున్నాడు ఆయన. లేదా కంప్లీట్గా నిన్ను విగ్రహారాధనలోకి పంపించేస్తాడండి. విగ్రహారాధనలో ఉంటావు, నీకు తెలియదు. నువ్వు అనుకుంటా నేనేమి ఆ బొమ్మలకి, ఆ మూలలో దేవతలకి, ఆ పెంతుకోస్తు వాళ్ళలాగే నేనేమి త్రిత్వాన్ని నమ్మను, ఆ బాప్టిస్టు వాళ్ళలాగా నేనేమి దీనిని ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతాన్ని నమ్మను, నేను వాళ్ళ క్రిస్మస్లు చేయను, నేను వాళ్ళగా ప్రభురాత్రి భోజనంని వాళ్ళ మిట్ట మధ్యాహ్నం తీసుకొని నేను రాత్రి పూటే సాయంకాలమే తీసుకుంటాను, నేను వాళ్ళ క్రిస్మస్లు ఇంకేవి చేయను అని చెప్పి నేను వాళ్ళ రొట్టె విరిచినప్పుడు వాళ్ళైతే చక్కని రౌండ్గా ఉండే ఆ రొట్టెని తింటుంటారు, మేము అలా కాదు చక్కగా విరవబడిన రొట్టెని భుజిస్తుంటాం, నేను చక్కని ద్రాక్షారసం పానం చేస్తున్నాను. ఇవన్నీ నీకు నువ్వు సముదాయం చేసుకుంటున్నావు. ఇవన్నీ జరగవు. ఆయన అనుమతి ఇచ్చేస్తాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుమతి ఇచ్చినప్పుడు నువ్వు ఎన్నడూ నీకు ఇంకా మారు మనసు అనేది ఇంకా రాదు. హల్లెలూయా. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైన సహోదరుడా, నువ్వు ఎలాగ ప్రారంభిస్తున్నావు చూసుకో. క్రీస్తు విరోధి ఆత్మగా ఉండి అది ఎలాగ అవుతుంది చూడండి. క్రీస్తు విరోధి ఆత్మగా ఉండి అబద్ధ ప్రవక్త అనగా నీలో నీ 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 యొక్క శరీరాన్ని అబద్ధ ప్రవక్త స్పిరిట్ అంటే ఆత్మతో నింపబడుతుంది. ఇంక కంప్లీట్గా నువ్వు వాక్యానికి విరుద్ధమైన కార్యములు చేయడం మొదలు పెడుతుంటావు. అక్కడితో చేస్తున్నప్పుడు నీకు జాగ్రత్త చూడండి. అబద్ధ ప్రవక్తగా అంటే అబద్ధ ప్రవక్త అభిషేకము ప్రవేశించినప్పుడు అక్కడ కంప్లీట్గా ఏమవుతుంది అని అంటే నేను దేవుని కుమారునికి బదులుగా, మీకు అర్థమవుతుందండి, నేను దేవుని కుమారునికి బదులుగా. ఎవరున్నారు దేవుని కుమారునికి బదులుగా భూమి మీద? యేసు ప్రభువుకి సాటి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరూ లేరు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? మెల్లగా అది దింపబడుతూ చివరికి అది ఏమవుతుంది చూడండి. ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఈ రీతిగా ఆ అబద్ధ ప్రవక్త ఆత్మ మనలో ప్రవేశించినప్పుడు జాగ్రత్త చూడండి, అధికమైనటువంటి ఆశీర్వాదాలు వస్తుంటాయి. అధికమైనటువంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా. పోపుగా ఆయన ఎప్పుడైతే అవతరించాడో రోమన్ క్యాథలిక్ సంఘము ప్రపంచంలో లేనంత ధన సంపదను తెచ్చుకుంది. ఈ రోజుకి ప్రపంచంలో ఎక్కడ ఎన్నడూ లేనంత ధనం ఎక్కడున్నది? అంతేనండి. అది ఇంటర్నల్గా అది చిన్న పోపులుగా, చిన్న అబద్ధపు ప్రవక్తగా మారి చిన్న చిన్న సంఘాల్లోని ఆ అబద్ధ ప్రవక్తగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ రీతిగానే అభివృద్ధి చెందుతూ ఉంటారు. వీళ్ళేమనుకుంటుంటే దేవుడు నాకు అన్ని ఇస్తుంటే ఇంకా ఏమిటిది, దేవుడిచ్చింది, ఇది దేవుడిచ్చింది, ఇది దేవుడిచ్చింది, సంఘం దేవుడిచ్చాడు. అర్థమవుతుందండి. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చేస్తున్నాయి, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యాలు జరుగుతున్నాయి, ఆ కార్యాలు జరుగుతున్నాయి, ఇదే అనేసి వీళ్ళు ఇంకా పూర్తిగా నన్ను దేవుడే వాడేసుకుంటున్నాడు అనేసుకుంటున్నారు. కారణం ఇదే, అబద్ధ ప్రవక్త అండ్ ఆ యొక్క ఆత్మ ప్రవేశించి అది అక్కడితో అయిపోతుంది అనుకుంటున్నారా? ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అది పూర్తిగా అక్కడి నుంచి అంతవరకు కుటుంబస్తులు కానీ, అంతవరకు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉంటే ఆశ్చర్యపోతుంటారు. అయ్యే దేవుడు భలే వాడుకుంటున్నాడు, దేవుడు భలే వాడుకుంటున్నాడు, దేవుడు భలే వాడుకున్నాడు. అందరు జేజేలు పలుకుతూ ఉంటే అక్కడి నుంచి మెల్లమెల్లగా ఏది ఎంటర్ అవుతుంటుంది? కన్వర్ట్ అవుతుంటుంది. మృగపు ఆత్మ.
మృగముగా మృగముగా ఎప్పుడైతే మారిపోతావో అప్పుడు నీ అసలు స్వరూపం బయటకు వచ్చేస్తుంది. వాళ్ళందరినీ గుప్పెట్లో తీసుకొచ్చేస్తావు అన్నమాట, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని. ఇవన్నీ ఏమిటి అంటే ఇందులోనే దాగి ఉన్నాయండి, ఇవన్నీ దీంట్లోనే దాగి ఉన్నాయి. మృగం యొక్క ముద్ర ఎక్కడో లేదు. ఇప్పుడు అది ప్రవక్త మనం చెప్పుకున్న నీ జీవితము సువార్తకు తగినట్లుగా ఉన్నదాని వర్తమాన ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు ఆ గడియకు అభిషేకించబడినటువంటి వాక్యమును తృణీకరించుటయే మృగం యొక్క ముద్ర ఉన్నది అన్నాడు. అదే చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధాత్మను తృణీకరించుటయే మృగం యొక్క ముద్ర అన్నాడు ఆయన. మృగం యొక్క ముద్ర అంటే ఇది, ఇగో ఇది ఇలా ఉంటుంది అని చెప్పలేదు ఈజీగా. ఆయన వర్తమానం తృణీకరిస్తే చాలు అంటున్నాడు ఆయన. ఈ వర్తమానం నువ్వు తృణీకరిస్తే చాలు. ఈ గడియకు అభిషేకించబడిన వాక్యాన్ని తృణీకరించిన వెంటనే మృగం యొక్క ముద్ర నీకు ఎంటర్ అయిపోతుంది అన్నాడు ఆయన. కాబట్టి నువ్వు జాగ్రత్త గమనించండి, మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా నా సంఘశాఖల యొక్క స్వభావంతో ఉన్నామా, ఇంకను ఆ యొక్క లోక సంబంధమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నటువంటి స్వభావాలతో ఉన్నామా? విగ్రహారాధన అంటే ఏంటి అనేది ఇప్పుడు మెల్లగా సంఘంలోనికి ఎలా వచ్చాము, ఇంటి దగ్గర నేను ఎలా ఉంటున్నాను, ఆఫీసులో ఎలా ఉంటున్నాను, చుట్టూ నా ప్రయాణాల్లో ఎక్కడ ఉంటున్నాను, నా ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో నేను ఎలా ఉంటున్నాను, విగ్రహారాధన చేస్తున్నానా లేదా అనేది ఒకసారి పరిశీలన చేయండి. హల్లెలూయా. మరి సమయం ఉందా మనకి? ఇంకా ఇప్పుడు 3 గంటల ప్రసంగంగా బోధించినటువంటి ముద్రలు, మొదటి ముద్రని మరి నేను చెప్పాలనుకుంటున్నాను. మరి కొంత చెప్తాను, ఒక 10 నిమిషాలు టైం ఉంది. ఆ 10 నిమిషాల్లో ఎంత అవుతుందో అంతే చెప్తాను, దాన్ని దాటుకుంటూ ఉండాలనేసి అనుకుంటున్నాను. చూడండి, మొదటి ముద్రలో మరి చాలా పారాగ్రాఫ్స్ మనం చదవాలి. అయితే ఇవన్నీ కూడా నేను మరి సమయం లేదు కదా, అందుకోసం నేను 303వ పారాగ్రాఫ్ని నేను చదువుతూ ఉన్నాను. 303వ పారాగ్రాఫ్ని చదువుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఇప్పుడు దాకా వేసిన ఫౌండేషన్ని బేస్ చేసుకొని ఇవన్నీ వినండి జాగ్రత్తగా, గుర్తుంచుకోండి. ఇప్పుడు గుర్తుంచుకొనుడి, క్రీస్తు సింహాసనం పైకి వచ్చిన అదే సమయంలో క్రీస్తు విరోధి సింహాసనం పైకి వచ్చెను. అర్థమవుతుందండి ఇది? క్రీస్తు సింహాసనం పైకి వచ్చిన అదే సమయంలో క్రీస్తు విరోధి సింహాసనం పైకి వచ్చెను. జాగ్రత్త గమనించండి. సింహాసనం ఏమిటి? దేవుడు క్రీస్తు నివసించిన సింహాసనం ఏమిటి? ఇక్కడ ప్రవక్త మొదటి రాకడ గురించి మాట్లాడుతున్నాడు, దాని సంగతి అంతా పక్కన పెడదాం. ఇక్కడ మనం క్రీస్తు నివసించు ఆ సింహాసనం ఏమిటంటే మన హృదయమే. అర్థమవుతుంది కదండి? మన హృదయమే. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇప్పుడు గుర్తుంచుకోనండి. క్రీస్తు సింహాసనము పైకి వచ్చిన అదే సమయంలో అంటే దాని అర్థం ఏమిటి? నీవు నీ హృదయంలోని క్రీస్తుని ఆహ్వానించిన అదే సమయంలో క్రీస్తు విరోధి సింహాసనము పైకి వచ్చాను. యోధా క్రీస్తు భూమిని వదిలి వెళ్ళిన అదే సమయంలో, క్రీస్తు భూమిని వదిలిన అదే సమయంలో యూదా కూడా భూమిని వదిలి వెళ్ళేను. ఒక విషయం, ఇది కూడా ఆత్మ సంబంధం గ్రహిందాం, దీని ఆత్మ సంబంధం తీసుకుందాం. క్రీస్తు భూమిని విడిచిపెట్టి వెళ్ళాడు, అదే సమయంలో ఎవరు విడిచిపెడుతున్నారంట? జాగ్రత్త చూద్దాం. భూమి ఇదే కదా, ఈ భూమిలోనికి క్రీస్తు ఈ భూమిని విడిచిపెట్టిన ఇదే సమయంలో ఇంకెవరు విడిచిపెట్టేస్తున్నారు? యోధా కూడా విడిచిపెట్టేస్తాడు. యోధా గురించి ప్రవక్త ఈ వర్తమానంలో చెప్తున్నాడు, యోధే అంత్యక్రీస్తు అన్నాడు ఆయన, క్రీస్తు విరోధి కూడా అన్నాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, క్రీస్తు ఆయన సింహాసనంలో ఉంటాడు, అదే సమయంలో క్రీస్తు విరోధి యోధా ఆత్మ కూడా సింహాసనంలో ఉన్నాడు. ఓకే, సరిపోయింది. ఇప్పుడు క్రీస్తు విడిచిపెట్టాడు, ఇప్పుడు యోధా కూడా ఈ ఆత్మని, ఈ యూదా ఆత్మను కూడా ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఎలాగా అంటే జాగ్రత్త చూడండి, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నంత వరకు కూడా యూదా బాగానే ఉన్నాడు.
ఆ శరీరంలోని దురాత్మ అప్పుడు పనిచేయలేదు. సాతాను యూదాకి ఆది నుండి వాడు అప్పగించువాడని యేసుప్రభువు వారికి తెలుసు, కానీ మొదట ఆది నుండి అపవాది యూదాలో ప్రవేశించలేదు. ముంచి ఆయన ఇచ్చాడు, ఎంటర్ అయింది. మనకు తెలుసు లేఖనము, అంతే కదండి. చూడ ఎందుకు అలా ముంచి ఇచ్చిన వెంటనే అదే ప్రవేశించింది అంటే, ఇందాక ఒక వర్తమానం చదివి, నువ్వు ఏ దేని మీద అయితే నువ్వు ఆసక్తిని కలిగి ఉంటావు దాని గురించే దేవుడు నీకు అదే నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అన్నాడు. కాబట్టి వాడు మొదటి నుంచి దేని గురించి ఆశించాడు అదే దేవుడు అనుగ్రహించాడు. ఆ ఆత్మను అక్కడ పంపించాడు, వెళ్ళాడు, అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్త చూస్తే, ఇప్పుడు ఇంతకు ముందు క్రీస్తు అతనితో ఉన్నాడు, యేసు ప్రభువు అతనితో ఉన్నారు, యూదాతో ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు అతన్ని విడిచిపెట్టాడో అతనిలో ఉన్న దెయ్యం కూడా అతన్ని విడిచిపెట్టింది. ఊరేసుకున్న వెంటనే, ఆయన చెట్టుకు వేలాడదీయబడిన వెంటనే అతనిలో ఇంకా దెయ్యం లేదు. ఇంకా ఆ యొక్క అపవాది ఇంకా ఇస్కరియోతు యూదా శరీరంలో లేదు, అది విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చింది? పెంతెకోస్తు దినాన ఆయన పరిశుద్ధాత్మగా ఎలాగైతే దిగొచ్చాడో అలాగే నికోలతుల బోధ లేదా నికోలతుల ఆత్మగా ఆ యొక్క యూదా కూడా అలాగే దిగొచ్చాడంట. క్రీస్తు సింహాసనం పైకి వచ్చిన అదే సమయంలో క్రీస్తు విరోధి సింహాసనం పైకి వచ్చాను యూదా. క్రీస్తు భూమిని వదిలి వెళ్ళిన అదే సమయంలో యూదా కూడా భూమిని వదిలి వెళ్ళాను. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన అదే సమయంలో క్రీస్తు విరోధి కూడా దిగి వచ్చాను. మీకు తెలియనా? యోహాను చెప్పాను, చిన్నపిల్లలారా మీకు ఇది తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు తెలియనా క్రీస్తు విరోధిని గురించి? అతను ఇదివరకే వచ్చి మరియు అవిధేయులకు వారిలో క్రియ చేయుచున్నాడు. అప్పుడు క్రీస్తు విరోధిగా ఉన్నవాడు అక్కడ ఒక సంస్థను స్థాపించుటకు, క్రీస్తు విరోధిగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? సంస్థను స్థాపించుటకు నికోలాయితుల ఆత్మరూపమున దానిని ప్రారంభించెను. నికోలతుల ఆత్మరూపం అనగా, నికోలతుల ఆత్మ ఏంటిది? నికోలతులు అనగా సంఘమును జయించుట అనే ఆత్మ. సంఘమును జయించటము ఆత్మ కలిగిన ఆత్మగా ఉండి నికోలతుల ఆత్మరూపమును దాన్ని ప్రారంభించును. దేని? ఆ సంస్థని ప్రారంభించును. దానిని నేను ద్వేషించుటలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. చూసారా అక్కడే మీరు దాన్ని గ్రహించుడి. అట్లు ద్వేషించేది నేను కాదు. హల్లెలూయా. అట్లు ద్వేషించేది నేను కాదు, ఇక్కడ ఉన్న ఏదో ఒక కార్యము. హల్లెలూయా. అక్కడే ఆ కార్యం ఉన్నది, అది బయటకు వచ్చి ఉన్నది. నేను ఇంకా జంప్ అవుతున్నాను. దేవుడు ద్వేషించిన ఆ నికోలతుల ఆత్మ మరియు ఇప్పుడు ఆ యొక్క ఆత్మ మానవ రూపం ధరించినప్పుడు, ఆ యొక్క ఆత్మ ఏంటండి? మానవ రూపం ధరించినప్పుడు వారు దానికి కిరీటం పెట్టిరి. ఏం పెట్టారండి? మరియు ఇక్కడ అది ఉన్నది, మరియు అది ఇక్కడే ఉన్నది. పరిశుద్ధ గ్రంథం వారు ఏమి చేయుదురని చెప్పి ఉన్నదో దానిని వారు చేసిరి. అది ఖచ్చితంగా ఉన్నది. ఓ మై, మానవ రూపం దాల్చుట. అతడు ఒక మానవుడిగా మారేను. ఎవరు? నికోలతుల ఆత్మ మానవుడిగా మారేను. మరొకటి పిదప వారు అతనికి కిరీటము పెట్టిరి. ఆత్మకి కిరీటము పెట్టలేము, మానవుడిగా మారినప్పుడు మాత్రం కిరీటం పెట్టగలము. చదువు గమనించండి. సంఘరాజ్యములను వారు ఎట్లా తీసుకొనున్నను దానియేలు చెప్పి ఉన్నాడు, దాన్ని చదవండి. దానియేలు గ్రంథం గురించి ఆయన చెప్తున్నాడు. మరి నేను అక్కడ ప్రవక్త అంటున్నారు, ఒక్క క్షణము దాన్ని చదివేదాము. మనము ఇంకొక 15-20 నిమిషములు లేక 30 లేక ఆ విధము కొద్దిసేపు తీసుకునేదాము అంటున్నాడు. సమయం గురించి ఆయన కూడా అక్కడైతే చెప్తున్నాడు. తర్వాత దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 21వ వచనం గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథము మరి సమయం ఉంటే తీయండి, లేదంటే లేదు. కానీ ఇక్కడ ప్రవక్త చెప్తున్న విషయం చూడండి. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. అతనికి బదులుగా అంట నీచుడగు వాడు ఒకడు వచ్చును. రోము గురించి చెప్తున్నాడు. అతనికి రాజ్యఘనత నీయరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటలు చేత రాజ్యమును అపహరించును. హల్లెలూయా. ఇక్కడ 2 విధాలుగా మనం తీసుకుందామండి. ఇప్పుడు కొంత సంఘపరంగాను, కొంత ప్రపంచం కూడా దృష్టిలో పెట్టుకుందాం. కొద్దిగా ఒక 5-10 నిమిషాలు. ఇంతవరకు నేను సంఘపరంగా తీసుకొని చెప్పాను చాలా విషయాలు. ఆ ఆత్మలు ఇప్పుడు ఎక్కడ ఎలా పనిచేస్తున్నాయి అనేది. ఇప్పుడు సంఘపరంగా కాకుండా కొంచెం
ఈ ప్రపంచాన్ని దృష్టిలో కూడా మనం తీసుకుందాం. ఇక్కడ ప్రవక్త క్లియర్గా ఒక మాట మాట్లాడుతున్నాడు. మొదటిగా అది ఆత్మగా ఉంది, క్రీస్తు విరోధి నికోలతల ఆత్మ. కానీ తర్వాత అది ఒక మానవుని యొక్క రూపం దాల్చింది. మానవ రూపంలోకి వచ్చినప్పుడు కిరీటం పెట్టబడింది అన్నాడు. జాగ్రత్త చూడండి, జాగ్రత్త గమనించినట్లయితే ఇప్పుడు మానవ రూపంలో ఎవరు, ఇక్కడ అన్ని చదువుకునే సమయం సరిపోదు కాబట్టి కొంచెం చెప్తాను. మానవ రూపంలోని కిరీటం ఎవరికి పెట్టబడింది? సార్వత్రికంగా ప్రపంచమంతటిని మనం చూసుకున్నప్పుడు ఎవరు ఆ వ్యక్తి, ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్నటువంటి వ్యక్తి కిరీటం కలిగి ఉన్నాడు కదా, అతను ఎవరు అతను అంటే పోప్ అని మన అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు పోపు ఆయన శిరస్సు మీద కిరీటం ఉంది. ఇప్పుడు ఆ కిరీటము ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, సంఘరాజ్యములు వారు ఎట్లా తీసుకుని అంటే ఒక రాజుగా లేదా ఒక అధిపతిగా ఉన్నప్పుడు అక్కడ కిరీటం పెట్టబడింది. అర్థమవుతుందండి. ఇప్పుడు పోపుగా ఉన్నప్పుడు అతను ఒక మతాధికారిగానే ఉన్నాడు. గుర్తెట్టుకోండి, ఈ ఇంచుమించి 1500 సంవత్సరాలుగా లేదా క్రీస్తు శకం 325వ సంవత్సరం కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా పోపులకి ఎంతమంది వచ్చారు, వాళ్ళందరూ కిరీటాలు ధరించుకుంటూనే వచ్చారు. ఈ కిరీటాలుగా ధరించుకున్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా వాళ్ళు రాజకీయవేత్తలు కాదండి. మీకు అర్థమవుతుందండి. వాళ్ళు ఏవి రాజకీయముగా నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు కారండి. వాళ్ళు కేవలము వాళ్ళు మత నాయకులు, మతాధిపతులు. ఆ మతానికి అధిపతులుగా ఉండి కిరీటాలు ధరించుకున్నారు. అర్థమవుతుందండి. కిరీటాలు ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకు ఒక కొత్త పోపు వచ్చాడు. జాగ్రత్త చూడండి, ఈ సూచనలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ కాలంలోనే ఎందుకు జరగాలి? ఇంతకుముందు పోపులు చరిత్ర తీసుకున్నట్లయితే పోపులుగా మొట్టమొదటి పోపుగా ఎన్నుకోబడినటువంటి పోపును మొదలుకొని రోమన్ క్యాథలిక్ సంఘము ఎన్నుకున్నది. అక్కడిని మొదలుకొని ఇప్పుడున్నటువంటి ఈ పోపు అంటే ఇతనికంటే ముందు ఉన్నటువంటి పోపు ఎవరతను? ఫ్రాన్సిస్. ఆ పోపు వరకు కూడా ఎంతోమంది ఎన్నికలు జరిగాయి, ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి. కానీ ఏ ఒక్కరు కూడా అమెరికా దేశం నుంచి పోపుగా ఎన్నిక కాలేదు. ఏమి 1970వ సంవత్సరంలో, క్షమించండి 1870వ సంవత్సరంలోనో 1500 సంవత్సరంలోనో 1600 సంవత్సరాల్లోనో 1700 సంవత్సరాల్లోనో 1800 సంవత్సరాల్లోనో అర్థమవుతుంది. 1900 సంవత్సరాలు, ఆ సంవత్సరాలు ఎక్కడో దగ్గర అమెరికా నుంచి ఒక పోపు రావచ్చు కదా. కానీ ఈ కాలంలోనే ఎందుకు వచ్చాడు? అమెరికా దేశం నుంచి పోపులు వస్తున్నారు, కానీ అమెరికా దేశంలో నుంచి ఈ కాలంలో పోపు ఎందుకు వస్తున్నాడు? ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహాం గారు ప్రవచించారు. ఆయన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి వర్తమానికులు వాళ్ళు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు కాదు, కేవలం ప్రవక్తల ఎందుకు మాత్రమే వాక్యము వచ్చును, వాళ్ళు మాత్రమే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు కలిగి ఉందురు. కాబట్టి ఈ చివరి కాలంలో ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఈ కాలంలో అమెరికా నుంచి ఒక పోపు వస్తాడు అంటున్నాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అది నెరవేర్చబడింది. అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి పోపులు వీళ్ళంతా గురించి ఇతను డైరెక్ట్గా అమెరికా నుంచి వచ్చాడు. డైరెక్ట్గా అమెరికా దేశం నుంచి ఎన్నికైన వాడు. ఇతని కంటే ముందున్నటువంటి పోపు ఆయన ఫ్రాన్సిస్ గారు. ఈయన కూడా అమెరికే, కానీ డైరెక్ట్గా అమెరికా కాదు. ఇతను దక్షిణ అమెరికా. ఏది ముందు పోపు మొన్నటికి చనిపోయారు కదా ఆ పోపు, దక్షిణ అమెరికే కానీ దక్షిణ అమెరికా. అర్థమవుతుంది, 2 అమెరికాలు ఉన్నాయి కదా, నార్త్ సౌత్. దక్షిణ అమెరికా వాడు, కానీ ఇతను పాక్షికంగా అమెరికా వాడు. పాక్షికంగా అంటే జాగ్రత్త చూడండి, పరిపూర్ణమైనది కాదు. చంద్రుడు పాక్షికమైనటువంటి చంద్రుడు ఉంటాడు, పరిపూర్ణమైన చంద్రుడు ఉంటాడు. మీకు తెలుసు కదండి. పాక్షికంగా అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది, అసంపూర్ణంగా. సంపూర్ణమైన చంద్రుడు అసంపూర్ణంగా ఉన్నాడు. చంద్రుడే అసంపూర్ణంగా ఉన్నాడు. అతనే లాస్ట్ పోపు, చనిపోయినటువంటి పోపు. ఎందుకు అంటే అసలైన పోపు డైరెక్ట్గా పరిపూర్ణంగా అమెరికా దేశం నుంచే. అర్థమవుతుందండి. చికాగో నుంచి మరలా ప్రాంతం ఎక్కడండి? చికాగో నుంచి పెండ్లి కుమారుడు వస్తాడు అసలు. కానీ చికాగో నుంచి ఇక్కడ ఎవరు వచ్చారు? అబద్ధ ప్రవక్త వస్తున్నాడు. అర్థమవుతుందండి. ఏమిటిది? ఇంకార్నేట్, అవతరిస్తున్నారు, మానవ రూపం ధరిస్తూ ఉన్నారు. ప్రవచనము మానవ రూపం ధరిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు
ఆత్మ సంబంధంగా చికాగో ఆ యొక్క ధనవంతుని కుమారుడు ఆ యొక్క అమ్మాయిని వివాహం చేసుకోవడానికి రావాలి. అర్థమవుతుందండి? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? దాన్ని అనుకరించినట్టుగా చికాగో నుంచే అబద్ధ ప్రవక్త కూడా వస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఈ కార్యాలు ఇవన్నిటినీ మన ముందు తెరవబడుతూ ఉన్నప్పుడు, ఇవన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చిన ఈ కొత్త పోపు విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రపంచానికి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ మనకి మాత్రం దేవుడు ఇచ్చాడండి. జాగ్రత్త చూడండి. అయితే పరిపూర్ణంగా ఈ పోపు ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత మన కాలంలోనే ఒక పోపు వచ్చాడు అమెరికా దేశం నుంచి. కానీ ఈయన క్రియల యొక్క ఫలం, ఇప్పుడు క్రియలు స్టార్ట్ అవుతాయి మెల్లమెల్లగా ఏవైతే ఉన్నాయో అవన్నీ. జాగ్రత్త చూడండి. ఇతను అమెరికా వాడు కాబట్టి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ట్రంప్. ఆయనకి ఇప్పుడు ఎంతో బలం. అమెరికా శక్తివంతమైన రాజ్యాంగం మళ్ళీ మారబోదు. ఇప్పుడు దాకా లేదు, మళ్ళీ కుదేలైపోయింది కదా. ఆర్థిక మాంద్యంతో ఇప్పటికీ ఉంది. ప్రవక్త కాలంలోనే ఆర్థిక మాంద్యంలో కూరిపోయి ఉన్నప్పుడు ప్రవక్త ఏమన్నాడు? మనకున్నటువంటి ఈ ఆర్థిక మాంద్యం నుంచి మనం బయటికి పడాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాలు పన్నులు చెల్లించాల్సిన వారమై ఉన్నాము అన్నాడు ఆయన. ఇదిగో ఈ వర్తమానంలో చెప్తున్నాడు. ఇవన్నీ చదవాలి, ఇవన్నీ చదువుకుంటూ రావాలి. కానీ సమయం సరిపోదని వదిలేశాను అవన్నీ కూడా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 300 ఇంచుమించు ఈ మొదటి ముద్రంతా చదవచ్చు. కానీ మనకు కావాల్సిన అంశం కోసం మీరు చూడాలి అని అంటే 303 నుంచి మొదలెట్టుకోండి, లేదా 301 పారాగ్రాఫ్ నుంచి ఇంకా మీరు చివరి వరకు చదువుకోవచ్చు. చాలా విషయాలు వస్తాయి. ఆర్థిక మాంద్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఆర్థిక మాంద్యంలో ఉంది అమెరికా. ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో ఉంది, కానీ బయటి ప్రపంచానికి మాత్రం అది పెద్దన్నగా కనబడుతూ ఉంది. ఇండియా దేశానికి చూడండి, ఇండియాలోని ఇప్పుడు ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో, పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణంలోని సడన్లీగా మనం అనుకున్న అందరూ కూడా ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్ భారతదేశం అంతా కూడా చాలా చాలా వైరల్ అయిపోయి, అమ్మో ఎక్కడ ఏ టైంలో ఎక్కడ ఏ బాంబులు పడతాయి, ఎక్కడ ఏది జరుగుతుంది అని చెప్పి హడావుడవుతున్న సమయంలో సడన్లీగా చప్పగా చల్లారినట్టుగా అయిపోయింది. రాత్రికే పరిస్థితులు మారిపోయిన పరిస్థితి వచ్చి కారణం ఏమిటి అంటే అమెరికా దేశం, అంతే కదండి. అమెరికా మధ్యవర్తిత్వం చేసి ఇరుపక్ష దేశాలన్నిటి కూడా మీడియేటర్గా ఉండి మాట్లాడి ఆ యుద్ధ వాతావరణాన్ని అటు యొక్క ఎలా ఉండబోతుంది అన్నిటి కూడా మీరు ఒకరికొకరు కొంచెం తగ్గండి అని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఇరుపక్షాలు ఉన్న దేశ నాయకులు ఏమయ్యారు? దానికి అంగీకరించారు. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు అమెరికాని ఎవరు అసలు ట్రంప్ అంతగా మాట్లాడి ట్రంప్ మాటకు అంత వాల్యూ ఉండడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే ప్రవక్త అన్నారు, వెనక నుండి ఏదో శక్తి నడిపిస్తుంది అన్నాడు ఆయన. ఇప్పుడు ఇంకా బలం వచ్చింది. ఒకప్పుడు ఇండైరెక్ట్ పాక్షికమైన చంద్రుడే బలం ఇస్తే, ఆర్థిక మాంద్యం నుంచి అమెరికాని తప్పిస్తే, ఇప్పుడు పరిపూర్ణంగా పరిపూర్ణమైన చంద్రుడు వచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. పోపు ఎప్పుడైతే వాటికన్ కాదు, ఎక్కడికి వెళ్ళాడండి? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రవక్త ఏం బోధిస్తున్నారు? అప్పుడు సంఘకాలాలు బోధిస్తున్నాడు. చంద్రుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ చంద్రుడు ఎలాగా అసంపూర్ణమైన చంద్రుడిగా అతను ఎలా ఉన్నాడు ఏంటి అని బొమ్మలు గీస్తూ ఉంటే సేమ్ అలాగే న్యూస్లో కూడా అదే చంద్రుడిలోనే వచ్చాయండి. ఇవి రెండు కలుస్తూ ఉన్నాయని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదో జరుగుతూ ఉంది. ఈ కొత్త పోపు వచ్చినప్పుడు ప్రపంచానికి అతను కొత్త పోపు గొప్ప శాంతి దూత, ప్రపంచ దేశాలకి యుద్ధ వాతావరణం అంతటా అణిచివేయగలిగినటువంటి శక్తివంతుడిగా ఉన్నాడు ఆ పోపు. ఇప్పుడు అలాగా కేవలం ఇప్పుడు మత నాయకుడే. అర్థమవుతుందండి? ఈ 1500 సంవత్సరాల కాలం అంతా కూడా వీళ్ళు మత నాయకులుగా ఉన్నారండి, రాజకీయ నాయకులుగా లేరు. కేవలము మతాధిపతులుగా ఉండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల లేదా మిగతా మతాల కన్నా ఒక క్రైస్తవ మతానికి తీసుకొచ్చి రోమన్ క్యాథలిక్ ఒక సిద్ధాంతాల ప్రకారంగా మొత్తం ప్రపంచం అంతటి స్ప్రెడ్ చేసి అందులో అన్నిటిలోని కూడా ఒక మత నాయకులుగా ఉండి ఒక కిరీటాలు ధరించుకుంటూ వస్తున్నారు. ఆ కిరీటము కేవలం మతాధిపత్యాన్ని తీసుకుంటూ వస్తుంది. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు వధువు ఎత్తబడిన తర్వాత కిరీటం మార్చబడుతుందండి. అప్పుడు ఇంకో కిరీటం వస్తుంది. అది రాజకీయ ఆత్మ కలిగినటువంటి కిరీటం వస్తుందండి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ రాజకీయ ఆత్మ వచ్చిన కిరీటం ఏమవుతుందో తెలుసండి. ఇంతవరకు మతాధిపత్యం అన్ని దేశాల్లో ఉంది. రోమన్ క్యాథలిక్ సంఘం సంబంధించిన విధి విధానాలన్నీ అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయండి. మారుమూల ప్రాంతాల్లో కూడా
ఈ క్యాథలిక్ సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా, ఇది తల్లి సంఘము రోమన్ క్యాథలిక్ సంఘం అనేది మరి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నట్టు నా మహావేశ్యగా పిలువబడినట్లయితే ఆ మహావేశ్యకి పిల్లలు కూడా ఉన్నారు, వేశ్యలుగా పిలువబడుతున్నారు. ఎవరు ఈ వేశ్యలు అంటే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలని ప్రవక్త మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఆ క్యాథలిక్ సిద్ధాంతాల్లో కొన్ని సిద్ధాంతాలు తీసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు ఆ ప్రొటెస్టెంట్ సంఘాలుగా, బాప్టిస్ట్, పెంటెకోస్తు ఈ సంఘాలుగా పిలువబడుతున్న వీళ్ళందరూ కూడా ఈరోజు దాని మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారండి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్త చూడండి. నిజంగా ఆధారపడ్డారా లేదా అనేది క్లియర్గా మనకు తెలిసిపోద్ది. ఈ మధ్య కాలంలోని క్రైస్తవులకి ఒక గందరగోళమైన సంఘటన జరిగింది. అది మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ప్రగడాల గారు, అతను మరణం, అంతే కదా. దీని గురించి మాట్లాడాలి అని అంటే భారతదేశంలోని ఏ ఒక్కరు కూడా బయటికి రాలేదు. రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా, మత నాయకులు కూడా స్పందించలేదు పెద్దగా, అంతే కదండి. కానీ అమెరికా ప్రెసిడెంట్కి ఆ న్యూస్ వెళ్ళిందని మనం చూసాం. జస్ట్ అది ఫేక్ న్యూసో అది మరి రియాలిటీ అనేది మనకు తెలియదు, కానీ వెళ్ళిందని మనకు తెలుసు. ఇది అంచెలంచెలుగా ఒకవేళ ఆ స్థాయిలో ఒకవేళ మన క్రైస్తవులకి న్యాయము జరగకపోతే, అర్థమవుతుందండి, జరగకపోతే ఎవరిని కన్సల్ట్ చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా పోపును కన్సల్ట్ చేస్తారండి. అర్థమవుతుందండి. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలుగా పిలువబడుతున్నవా ఈ పిల్లలుగా పిలువబడిన ఈ వేశ్య, చిన్నపిల్లల సంఘాలుగా పిలువబడుతున్న వేశ్యలు తల్లి సంఘాన్ని ఆశ్రయించాల్సిందే. అప్పుడు వెళ్ళినప్పుడు ఎవరండి అడ్డు చెప్తారు? ఎవరు అడ్డు చెప్పలేరు. ఎందుకు అంటే ప్రతి దేశము ఆర్థికంగా దిగజారిపోతూ ఉంది. ఆర్థిక వ్యవస్థ అనేది పతనమవుతూ ఉంది, దినదినము పతనమవుతూ వస్తూ ఉంది. ఈ యుద్ధాలు ఇంత సడన్లీగా ఆగిపోవడానికి కారణం కూడా ఒకప్పుడు ఇంతకు ముందు నుంచే పాకిస్తాన్ అనేది అది ఆర్థిక మాంద్యంతో కూరుకుపోయి, అర్థమవుతుందండి, చాలా భయంకరమైన స్థితుల్లో ఉన్నాయి. ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి కూడా లేదు. మీకు ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు. చాలా పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో యుద్ధం అనేది అది రాజుకుంటూ పుంజుకుంటూ ఉన్నట్లయితే దాని ఎఫెక్ట్ అక్కడ మాత్రమే కాదు మనకి వస్తుంది. ఎప్పుడైతే యుద్ధం అనేది ప్రారంభమైందో స్టాక్ మార్కెట్ ఏమైపోయింది, ఒకేసారి డౌన్ అయిపోయింది. అర్థమవుతుందండి. షేర్ మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. షేర్ల మీద ఆధారపడి ఈ బిజినెస్ మ్యాన్లు అందరి బిజినెస్లు ఏమైపోతాయి, ఒకేసారి డౌన్ అయిపోతాయి. బిజినెస్ ఒక సంస్థ లేదా ఒక కంపెనీ అనేది అది లాభాలు వస్తున్నటువంటి ఆ అమౌంట్ని స్టోర్ చేసుకోదు, షేర్ మార్కెట్లో పెడుతుంది. షేర్ మార్కెట్లో ఏది లాభాలు వస్తాయి అది వాళ్ళు ముందుగా వాళ్ళకి దాని మీద ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు షేర్ మార్కెట్లో పెట్టినప్పుడు ఒకేసారి ఈ కంపెనీ ఆ కంపెనీ ఏ కంపెనీ కాకుండా యుద్ధ వాతావరణం వల్ల ఏమైపోయింది, షేర్ మార్కెట్ మొత్తం అంతా కూడా పతనం అయిపోయినప్పుడు మరి దాని మీద డిపెండ్ అయ్యి ఆ లాభాలు వస్తాయని ఆశించినటువంటి ఈ కంపెనీలు ఏమైపోయినాయి, ఇవి కూడా ఒకేసారి షేర్ మార్కెట్లోని ఆ పతనం వల్ల ఇవేమైపోతున్నాయి, ఇవి కూడా ఇంకా ఆ డబ్బు వెనక్కి రాదు. వీళ్ళు ఇచ్చిన డబ్బు వెనక్కి రాదు, ఏదో రెట్టింపు వస్తుంది, ఇది ఎంత వస్తుంది అనుకుని దీనివల్ల మన కంపెనీలు రన్ అవుతాయి. ఇదిగో ఇంత ఎంప్లాయీ అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఇక్కడ దానికోసం ఇదిగో బ్యాంక్ లోన్లు పెట్టాము దీనికోసం అని చెప్పి వీళ్ళు ఎన్నో ప్లాన్లు చేసుకుని కంపెనీల గురించి ఆలోచించుకుంటుంటే ఈ టైంలో ఒకేసారి డౌన్ అయిపోవడం వల్ల ఆర్థిక మాంద్యం కంపెనీకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్థిక మాంద్యం కంపెనీకి రావడం వల్ల ఏం జరుగుతుంది, ఎంప్లాయింగ్ అక్కడ ఆల్రెడీ ఏమవుతుంది, అక్కడ తీసివేయడం జరుగుతుంది, ఉద్యోగాలు తీసివేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు అక్కడ తీసివేయడం అనేది జరిగిన తర్వాత ఉద్యోగం అంతవరకు నేను చక్కగా మొన్నటి వరకు నేను 1,50,000 జీతం తీసుకున్నాను, 1,20,000 జీతం తీసుకున్నాను, ₹1,00,000 జీతం తీసుకున్నాను, ఒక్కసారి ఉద్యోగం ఊడిపోయింది. 1,50,000 1,20,000 జీతాలు తీసుకున్నాను కాబట్టి ఇదిగో 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను, మంచి ఈ కార్ తీసుకుని ఆ కార్ తీసుకున్నట్టు ఈఎంఐలు కట్ట, ఒక్కసారి ఈఎంఐలు, ఒక్కసారి 3 బెడ్రూమ్, ఇవన్నీ కట్టడానికి మనకు ఉద్యోగమే ఉండదు. ఇది అంటే అక్కడ పతనమైన ఆర్థిక మాంద్యము వ్యక్తిగతమైన మన కుటుంబాల దగ్గరికి కూడా వచ్చేస్తాయి. ఇదంతా డౌన్ అయిపోతుంది. అర్థమవుతుందండి. మూల కారణం ఏమిటి అని అంటే మనం అనుకుంటున్నాం ఎక్కడో ఉండి అమెరికా ఉంది, ఎక్కడో ఆ పోపు ఉన్నాడు కాదు, వాళ్ళు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసారు. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. హల్లెలూయా. మరి చదవడానికి అవదండి, క్షమించండి. ఎందుకంటే చాలా విషయాలు మనం చెప్పొచ్చు కానీ సమయం మనకి లేదు. కానీ ఒక విషయం చూడండి, ఈ కంక్లూజన్గా చెప్తున్నాను. విగ్రహారాధన ఏమిటి అనేది చూస్తున్నాం. ఎక్కడ మొదలైంది, దాన్ని ఎలా మనం తీసుకొస్తున్నాము, ఎందుకు ఈరోజు ఆ విషయాన్ని మనం చెప్పబడింది, ఎందుకు మనం సామాన్యంగా చెప్పినటువంటి ఆ వాక్యాన్ని మనం ఎందుకు దాన్ని ఆజ్ఞగా మనం ఎందుకు తీసుకోలేదు. ప్రవక్త అన్నారు ఒక వర్తమానంలో బోధిస్తూ, దావీదు సౌలు తరుముతూ ఉన్నాడు, దావీదు అభిషేకించబడి రాజుగా ఉన్న ఒక వ్యక్తిగా రాబోతూ ఉన్నాడు.
కానీ సౌలు తరుముతూ ఉన్నాడు. ప్రాణభయంతో పారిపోయి ఆ బెత్లెహేము అడవుల్లో ఉన్నాడు. ఇప్పుడు బెత్లెహేము అడవుల్లో ఉన్నాడు. అతను అప్పటికి రాజు కాదు, ఏమీ కాడు. కానీ అక్కడ కొంతమంది ఫిలిస్తీయులు దావీదును వెంబడిస్తూ ఉన్నారు. కొంతమంది యోధులు దావీదును వెంబడిస్తూ ఉన్నప్పుడు దావీదుకి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ బావి యొద్ద నీళ్లు తాగాలని ఆశ పుట్టింది. బావిలో నీళ్లు తాగాలని ఆశ పుట్టింది అన్నాడు అతను. ఆశే అన్నాడు ప్రవక్త, అన్నాడు. బైబిల్ కూడా అదే ఉంది. ఆయన ఆశని చూడండి, దావీదు బెత్లెహేములో ఉన్నటువంటి ఆ నీళ్లు తాగాలని ఆశపడినటువంటి ఆ ఆశని ఈ ఫిలిస్తీయులుగా పిలువబడుతున్నట్టు ఈ యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఆజ్ఞగా తీసుకున్నారంట. ఆజ్ఞగా తీసుకున్నారనడానికి రుజువేమిటి? ఏమి? దావీదు నువ్వు రాజు అవబోతున్నావు, మంచిదే కాదు. కానీ అక్కడ ఎంతో మంది ఇదిగో అక్కడ సైన్యం నిండిపోయి ఉన్నారు. ఆ సౌలు సైన్యం ఉన్నారు, లేదా ఇంకా ఎవరో ఉన్నారు, సైనికులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మా ప్రాణాలు పోతాయి. నీ ఆశ బాగానే ఉంది, మా ప్రాణాలు పోతాయి, అడుగు ప్రాణాలు పోతాయి. కాబట్టి ఇది ఈ పక్కన ఊట వస్తుంది, ఈ ఊటలో నీళ్ళు తాగు అని తెచ్చాలు ఇవ్వలేదు. దావీదు ఆజ్ఞాపించలేదు, ఓ యోధులారా మీరు వెళ్ళి ఆ నీళ్లు ఖచ్చితంగా తీసుకొని రండి అని చెప్పలేదు ఆయన. దాహం ఎత్తుందో కొంచెం ఎప్పుడో ఆ బెత్లెహేములో ఉన్నప్పుడు, ఇదిగో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఆ గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు, నా మందను కాసుకునే సమయంలో ఆ నీళ్లు తాగుతూ ఉండేవాడిని. దాహం ఎత్తుంది, అలాంటి నీళ్ళు మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి అని అనుకుంటున్నాడు. అన్నాడు, జస్ట్ అన్నాడు. కానీ వాళ్ళు దాన్ని జస్ట్ సింపుల్గా అన్నాడు అన్నట్టు తీసుకోలేదు, ఆజ్ఞగా తీసుకున్నారు. ఎందుకు ఆజ్ఞగా తీసుకున్నారు తెలుసండి? ఈయనే రాబోతున్నటువంటి గొప్ప రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఈ ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలన చేయబోతున్నాడు. ఈయన పరిపాలన కింద మేము బంగారు యుగముగా మారబోతుంది. వాళ్ళు ముందుగానే చూస్తూ ఉన్నారండి. కాబట్టి ఈయన సామాన్యంగా ఉన్నప్పుడు సామాన్యంగా మాట్లాడిన మాటే ఇప్పుడు అది ఆజ్ఞ అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఆ నీళ్ళ కోసము పోరాటం చేసి ఒక్కొక్క యోధుడు ఎంతో అక్కడ రాయబడి ఉన్నాయి, ఎంతో మంది, ఒక్కొక్కడు ఇంచుమించు 60-70 మంది ఆ శత్రు సైనికులను హతమార్చి ఒకడు పైన శత్రువులు చంపుతూ ఉంటే ఆ బావి దగ్గరకు ఒక లోపల దిగి ఆ నీళ్ళు పైన యుద్ధం జరుగుతుంది. ఒకడు నీళ్లు తోడుతూ ఉన్నాడు, ఒకడు యుద్ధం చేస్తున్నాడు. మొత్తాన్ని నీళ్లు తోడుకొని వచ్చి ఆ యుద్ధంలోనే ఆ శత్రు సైన్యం అంతండి హతమార్చుకుంటూ ఆ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారండి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఇది సామాన్యంగానే ఉంటుంది, కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు ఇది ఆజ్ఞగా ఇది సామాన్యంగా వచ్చిందని నువ్వు ఆజ్ఞగా తీసుకున్నట్లయితే ఒకరోజు నిత్య జీవపు ఆ ఊటలో ఎద్దకు ఆయన నడిపిస్తాడు. కానీ సింపుల్గా నాకు ఇది పెద్దగా లేదు, సింపుల్గా ఉంది, పర్వాలేదు అనుకుంటే మెల్లమెల్లగా నువ్వు విగ్రహారాధనలోకి వెళ్ళిపోతావు. విగ్రహారాధనగా మారి వాక్యాన్ని విరుద్ధమైన కార్యాలు చేస్తూ క్రీస్తు విరోధమైనటువంటి విధానంలోనికి నువ్వు దిగజారిపోవడమే కాకుండా అక్కడి నుంచి మెల్లమెల్లగా అబద్ధ ప్రవక్త ఆత్మలోకి వెళ్ళిపోతున్నావు. అబద్ధ ప్రవక్త ఆత్మలో నుంచి అక్కడితో ఆగిపోవడం కాకుండా మెల్లగా మృగముగా మారిపోయి ఇంకా నీ ఇంటి మీద ఆధిపత్యం చెలాయిస్తుంటావు. ఇంతకుముందు నువ్వు యజమానుడుగా ఉండేవాడు, ఇప్పుడు మృగముగా మారిపోతావు. యజమానుడు వేరు, మృగముగా ఉన్న యజమానుడు వేరు. యజమానుడు ఏం చేస్తారో తెలుసా అండి? తన పిల్లలకి ఏది ఇష్టమో అది తెస్తూ ఉంటాడు. యజమానుడిగా ఉన్నవాడు ఏం చేస్తాడు? తన భార్యకి ఏం కావాలో తెస్తాడు. కానీ మృగముగా మారిపోయిన యజమానుడు ఏం చేస్తాడో తెలుసా? తన భార్యకి ఇష్టం లేకపోయినా ఇష్టం లేని పనులు చేస్తుంటాడు, తన బిడ్డలకి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాడు. ఇది మృగముగా మారిపోవటం. నువ్వు ఎప్పుడో ఎదువెత్తబడిన తర్వాత భూమి మీదకి ఆయన అతను మృగంగా రాబోతున్నాడు అని చెప్పి అది కాదు. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇన్ని కూడా చూస్తున్నాను, అర్థమవుతుంది. మృగం యొక్క ముద్ర ఎప్పుడో రాబోతుంది కాదు, కానీ అది ఇప్పుడే ఉన్నదని ప్రవక్త అన్నాడు. కాబట్టి ఏంటి ఆ మృగం యొక్క ముద్ర అంటే ఈ గడియ వర్తమానమును అనగా పరిశుద్ధాత్మను నువ్వు తృణీకరించుటే మృగం యొక్క ముద్ర. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో సంగమా నీకు నువ్వు పరీక్షించుకో. మనందరం లేచి నిలబడదాం.